పోయిన వారం మనం జకరియా ఎలిజబెత్ కుటుంబాన్ని ధ్యానించుకున్నాం. ఎవరు జకరియా ఎలిజబెత్ అంటే దేవుడు వాడుకున్నటువంటి కుటుంబము. ఎవరు జకరియా ఎలిజబెత్? దేవుడు వాడుకున్న కుటుంబం చెప్పుకున్నాం. దేవుడు ఎందుకు వాడుకున్నాడో, ఎలా వాడుకున్నాడో కూడా మనం పోయినసారి చెప్పుకుంటా వచ్చాం. రైట్? ఎందుకు వీళ్ళ గురించి మనం చెప్పుకున్నామంటే, యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవితం ధ్యానించుకునే ముందు, ఆయన ఈ లోకంలోకి రాకముందు ఆయన యొక్క మార్గమును సరళము చేయడానికి దేవుడు ఎవరిని వాడుకున్నాడో వాళ్ళ గురించి మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు మనం యోహాను భక్తుని గురించి కొన్ని మాటలు ఆలోచన చేద్దాం. రండి, లూకాసు సువార్త 1వ అధ్యాయము 10వ వచనం దగ్గర నుంచి 17వ వచనం వరకు చదువుదాం. లూకాసు సువార్త 1వ అధ్యాయము 10 నుంచి 17 వచనాలు చదువుకుందాం. అందులో చదువుదామండి. ధూప సమయమందు ప్రజల సమూహమంతయు వెలుపల ప్రార్థన చేయుచుండగా ప్రభువు దూత ధూప వేదిక కుడివైపు నిలిచి అతనికి కనబడగా జకరియా అతను చూచి తొందరపడి భయపడాడు. అప్పుడు ఆ దూత అతనితో, జకరియా, భయపడకుము, నీ ప్రార్థన వినపడినది, నీ భార్య అయిన ఎలిజబెతు నీ కుమారుని కనును, అతనికి యోహాను అని పేరు పెట్టరు. అతడు ప్రభువు దృష్టికి గొప్పవాడై ద్రాక్షరసమైనను మద్యమైనను త్రాగక తన తల్లి గర్భమున పుట్టిన మొదలుకొని పరిశుద్ధాత్మలో నిండిన వాడై ఇశ్రాయేలులో అనేకులను ప్రభు అయిన వారి దేవుని వైపు త్రిప్పును. మరియు అతడు తల్లిదండ్రుల హృదయమును పిల్లల తట్టుకును, అవిధేయులను నీతిమంతుల జ్ఞానము అనుసరించుటకును త్రిప్పి ప్రభు కొరకు ఆయతపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు కలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును కనుక నీకు సంతోషమును మహా ఆనందమును కలుగును. అతడు పుట్టినందున అనేకుడు సంతోషించెదరని. మరొక భాగంలో మరొక మాట చదువుకుందాం. 3వ అధ్యాయము 1-2 వచనాలు. 3వ అధ్యాయము 1 తిబెరియా కైసరు ఏలుబడిలో 15వ సంవత్సరంలో యోదయకు పొంతికులకు అధిపతిగాను, గలిలయకు హేరోదు శతాధిపతిగాను, ఇతూరియు ప్రకోనీతి దేశములకు అతని తమ్ముడైన ఫిలిప్పు చతుర్థాధిపతిగాను, అబీలేనే దేశములకు లూసాయును అధిపతిగాను, అన్నయు కైపయు ప్రధాన యాజకుడుగాను ఉన్న కాలము అరణ్యములో ఉన్న జకరియా కుమారుని యోహానునకు దేవుని వాక్యము వచ్చెను. ప్రభు ఈ మాటలు మనందరి వెనుకలో స్థిరపరిచి ఫలింపచేయనుగాక. ఇక్కడ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి వ్యక్తి ఎవరంటే భక్తులైనటువంటి బాప్తిస్మిచ్చి యోహాను. యోహాను వేరు, ఇతనికి పెట్టబడిన పేరు ఏంటంటే ఇతని పేరు కూడా యోహానే. కానీ ఏమని ఇంకొక మాట జత చేశారంటే బాప్తిస్మిచ్చి యోహాను. అసలు వాస్తవానికి దేవుడు ఇతనికి పెట్టబడిన పేరేంటి? యోహాననే. కానీ బైబిల్లో ఏమని రాయబడింది? బాప్తిస్మిచ్చి యోహాను. ఎందుకంటే అతను చేసినటువంటి ఎక్కువ పరిచర్యలో తన జీవితాన్ని ఎక్కువగా వెచ్చించింది దేనికోసమే అంటే అనేకుల్ని పాప క్షమాపణ నిమిత్తము వాళ్ళ ఒప్పుకోలు వచ్చేలాగా చేసి వారిని ఏమి తీసుకోవడానికి ప్రేరేపించాడు? బాప్తిస్మం తీసుకోవడానికి ప్రేరేపించాడు. కాబట్టి అతని పేరు బహుశా ఆ మాట అందుకని రాయబడిందేమో. ఏమనంటే బాప్తిస్మిచ్చి యోహాను. యోహాన్ అనే మాటకి అర్థం ఏంటి? గాడ్ ఈజ్ గ్రేషియస్, దేవుడు కృపగలవాడు. యోహాను అనేటువంటి మాటకు అర్థం ఏంటి? దేవుడు కృపగలవాడు, దేవుడు కృపగలవాడు. ఈ మాట ఎప్పుడు మనం మర్చిపోకూడదు. విశ్వాస జీవితంలో విశ్వాస జీవితము ఎలాగ ముందుకు వెళ్ళి తెలుసా అండి? విశ్వాస జీవితము దేవుని కృపను బట్టే ముందుకెళ్తారు. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే
నేను ఇలా జీవించగలనా? చాలాసార్లు భక్తులు వాళ్ళ జీవితాలు చూసినప్పుడు మనకు ఎలా అనిపిస్తుంది? ఇంపాసిబుల్. వాళ్ళ జీవితాలు చూసినప్పుడు, చదువుతూ ఉన్నప్పుడు మనకేమనిపిస్తుంది? సాధ్యం కాదు అది. వాళ్ళంటే జీవించారులేండి, మనకాడ కుదిరిద్ది. అపోస్తల కార్యాల్లో తొలి సంఘం ఇలా జీవించిందని చెప్పినప్పుడు వాళ్ళంటే చేయగలిగారులేండి, మనమేడ చేయగలుగుతాం? ఏం చేశారు వాళ్ళు? దినదినము ప్రతిరోజు వారు ఏం చేశారట? కూడుట మానక. ప్రతిరోజు వాళ్ళు చేసిన పని ఏంటి? కూడటం మానలా. పాసిబుల్ అది? పెద్ద క్వశ్చన్ మార్క్ వేసుకున్నారు అందరూ కూడా. ఏం క్వశ్చన్ మార్క్ వేసుకున్నాం? ఎలా అన్నా అసలు ప్రతిరోజు ఆడికి వస్తా ఉన్నా, ఆదివారం రావటమే చాలా కష్టమైపోతూ ఉంది. తర్వాత మధ్యలో మళ్ళా పిలుస్తున్నారు. ఎప్పుడు పిలుస్తున్నారు వీళ్ళు? శుక్రవారం పిలుస్తున్నారు, శనివారం పిలుస్తున్నారు. ఇంకా మాకు మిగిలింది ఏంటి? ఇంకా 3 రోజులే అన్న. ఈ 3 రోజులు కూడా పిలిస్తే అట్టగా సాధ్యమా? సాధ్యమే. ఎలాగ సాధ్యం? దేవుడు కృపగలవాడు. దేవుడు కృపగలవాడు. ఇది ఎప్పుడు మనం మర్చిపోకూడదు. దేవుని కృపను బట్టే పౌలు గారు కూడా అంత పరిచర్య చేసిన తర్వాత ఏమని చెప్తా ఉన్నాడు? నేనేమై ఉన్నానో అది దేవుని కృప వల్లే. అనుభవిస్తున్నామా దేవుని కృప? అనుదిన జీవితంలో ఏమనుభవించాలి మనం కూడా? దేవుని కృప. ఎందుకని? మన దేవుడు ఎవరు? కృపగలవాడు. కృప అంటే అర్థమైంది తెలుసండి? అర్హత లేనటువంటి వారు, చేయలేనటువంటి వారికి చేసేలా చేయడం. డిస్క్వాలిఫైడ్ పీపుల్స్ని క్వాలిఫైడ్ పీపుల్స్గా చేయడం. ప్రభా, పరిశుద్ధంగా జీవించడం నా వల్ల అయితే కాదు ప్రభా, ఐఎమ్ డిస్క్వాలిఫైడ్. కానీ దేవుడు మనల్ని ఏం చేస్తాడు? ఆయన కృపనిచ్చి పరిశుద్ధంగా జీవించేలా చేస్తాడు. ప్రభా, విశ్వాసం నిలబడటం ఇలాంటి పరిస్థితుల్లో నాకు కష్టం ప్రభా, కానీ దేవుడు ఎవరు? కృపగలవాడు. అలాంటి పరిస్థితుల్లో కూడా దేవుడు విశ్వాసంతో జీవించేలాగా సహాయం చేయగలడు. అర్థమవుతా ఉందని నా మాట మీకు. కాబట్టి యోహాను తన జీవితం అంతా కూడా చూస్తున్నప్పుడు మానవులుగా మనం ఆ యొక్క జీవితాన్ని చూస్తుంటే మనకేమో తెలుసా? ఇంపాసిబుల్. యోహాన్లా జీవించడం అనేది అది సాధ్యమయ్యే పని కాదండి. ఆయనంటే అలా జీవించాడు, మనకెలా కుదిరిద్ది? ఆయనంటే అలాగా సపరేట్ అయిపోయి జీవించాడు, మనకెలా కుదిరిద్ది? ఆయనంటే అలా పరిచర్య చేయగలిగాడు, నేను ఎలా చేస్తాను? కానీ ఒక విషయం మనం మర్చిపోకూడదు. యోహాను ఆధారపడినటువంటి దేవుడు ఎవరు? కృపగల దేవుడు. భక్తుడైన యోహాను ఆధారపడినటువంటి దేవుడు కృపగల. ఈరోజు మనం ఆధారపడేటువంటి దేవుడు ఎవరు? కృపగల దేవుడు. కాబట్టి మనం బైబిల్లో ఒక వ్యక్తిని మనం ఆలోచిస్తున్నప్పుడు, వాళ్ళ జీవితాలు ఆలోచిస్తున్నప్పుడు ఎందుకు దేవుడు రాయించాడు? ఏదో జస్ట్ స్టోరీ కోసమనా? కాదు. వాళ్ళ జీవితాలు మనకి ఒక ఛాలెంజింగ్గా దేవుడు రాయించాడు. బుద్ధి తెచ్చుకోవటం కోసమే. అవును ప్రభువా, వాళ్ళు అలా జీవించగలిగారంటే నేను కూడా అలాగా జీవించగలను. అలాంటి మనసుతో నేను కూడా జీవించగలను. అలాంటి కమిట్మెంట్తో నేను కూడా జీవించగలను. కాబట్టి యెహోవా కృపగలవాడు. యోహాను అనే మాటకు అర్థం ఏంటి? యెహోవా కృపగలవాడు. సరే, యోహాను యొక్క పుట్టుక కూడా చాలా ఆశ్చర్యం అండి. యోహాను యొక్క పుట్టుక చాలా ఆశ్చర్యం. యోహాను ఎలా పుట్టాడంట? అందరికీ ఆశ్చర్యం వేసింది. ఎలా పుట్టాడు? మృతతుల్యమైనటువంటి గర్భంలో నుంచి పుట్టాడు. మృతతుల్యం అయిపోయిన గర్భం. శారా గర్భం దగ్గర రాయబడింది ఆ మాట. కానీ వాస్తవానికి ఈమె గర్భం కూడా ఏమైంది? ఎందుకని? దేని బట్టి చెప్తాం? బహుకాలము గడిచినటువంటి వృద్ధులు. వాళ్ళ తల్లిదండ్రులు ఎవరంట? బహుకాలము గడిచిన వృద్ధులు. జీవం కోల్పోయినటువంటి ఆ యొక్క గర్భములోకి దేవుడు ఏం చేశాడు? జీవాన్నిచ్చి మరి యేసుక్రీస్తు యోహాను భక్తుడిని వచ్చేలాగా ప్రభు చేశారు. కాబట్టి ఆయన బర్త్ అనేది మిరాక్యులస్. చాలా ఆశ్చర్యాన్ని లోను చేసే పుట్టుక. ఆయన పుట్టుక ఏం తెలుసండి? ప్రవచనాత్మకమైన పుట్టుక.
మొట్టమొదటిది ఏంటిది? ఆశ్చర్యాన్ని కలిగించే పుట్టుక. ఏమండి? మృతతుల్యమైనటువంటి గర్భంలో నుంచి దేవుడు తీసుకొచ్చాడు. రెండవది, అది ప్రవచనాత్మకమైనది. బైబిల్లో ప్రవచనాత్మకంగా పుట్టిన వాళ్ళు ఎవరున్నారా? ఎవరు? యేసు ప్రభు అంట. నెక్స్ట్, ప్రవచనాత్మకం అంటే అర్థం ఏంటి? పుట్టక ముందే దేవుడు ఏమండి పుడతాడు అని ఆయన పనిని గురించి ముందుగానే చెప్పబడినటువంటి వాళ్ళు ఎవరున్నారా? ఏమనిచ్చాడు? నీ ద్వారా పుట్టే సంతానమే నీ సంతానమా, ఇక అంతే కదా. ఏమన్నా పని గురించి ముందుగానే మీరు ఇన్నిసార్లు మాట్లాడితే మిగతా వాళ్ళు ఇంకేం మాట్లాడుతారు? ఆగండి, ఎవరి గురించి ఇచ్చారు? ఎవరి గురించి చెప్పారు? మీరు హైపర్ యాక్టివ్, మిగతా వాళ్ళందరేమో ఆకలి కాస్త. ఎవరి గురించి చెప్పారు? ఎవరు ప్రవచనాత్మకంగా పుట్టారు? బాబు చాలా చెప్పేసిన పేర్లు అందరూ ఒకటనే పట్టుకోండి. ఎవరు? సంసోన్. ఏమండి? పుడతాడు, ఇలా జీవిస్తాడు. యేసుక్రీస్తు ప్రభువారు పుడతాడు, ఇలా జీవిస్తాడు. యోహాను భక్తుడు పుడతాడు, ఇలా జీవిస్తాడు. బైబిల్లో వీళ్ళే ప్రవచనాత్మకంగా ఏమండి వాళ్ళ యొక్క జన్మ, వాళ్ళ యొక్క జీవితం గురించి స్పష్టంగా రాయబడినటువంటి వాళ్ళు. సరే, యేసు ప్రభువారు అంటే దైవ మానవుడు అనుకొని మనం పక్కన పెడదామండి. ఎవరిద్దరు? ఇంకా యోహాను భక్తుడు, తర్వాత సంసోన్. ఇద్దరు కూడా అభిషేకించబడిన వాళ్ళే. ఇద్దరు కూడా గర్భములో ఉండగానే అభిషేకించబడిన వాళ్ళే. ఇద్దరు కూడా దేవుని యొక్క ఉద్దేశంలో ఉన్న వాళ్ళే. కానీ సంసోను ఏమండి ఎలా జీవించాడు? పిలువబడిన పిలుపుకి దూరంగా జీవించాడు. యోహాను ఎలా జీవించాడు అంటే పిలువబడిన పిలుపుకి తగినట్లుగా జీవించాడు. యెషయా గ్రంథము 40వ అధ్యాయంలో ఏమండి, మలాకి గ్రంథం 3వ అధ్యాయంలో ఈ యొక్క యోహాను గురించి ముందుగానే రాయబడింది. యెషయా గ్రంథం 40వ అధ్యాయంలో చూడండి. యెషయా గ్రంథము 40వ అధ్యాయంలో చూద్దామా? యెషయా గురించి, యోహాను భక్తుల గురించి ఏమని రాయబడింది? 3వ మొదటి నుంచి చదవచ్చు కానండి, 3 నుంచి చదవండి. ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రకటించున్నాడు. ఎట్లనగా, అరణ్యములో యెహోవాకు మార్గము సిద్ధపరచుడి, ఎడారిలో మా దేవుని మార్గము సరళము చేయుడి. ప్రతి లోయను ఎత్తు చేయబడును, ప్రతి పర్వతమును ప్రతి కొండను అణుచబడును. వంకరవి చక్కరగాను, కరుకైనవి సమముగాను ఉండవలెను. ఏమండి? ఒకడు ఏమండి ప్రకటించుతున్నాడు. ఎవరతను? భక్తుడైనటువంటి యోహాను, బాప్తిస్మిచ్చి యోహాను. మలాకి గ్రంథము 3వ అధ్యాయంలో కూడా మొదటి వచనంలో మరి యోహాను భక్తుడి గురించి రాయబడింది. సరే, కాబట్టి యోహాను భక్తుడి గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు బాప్తిస్మిచ్చి యోహాను యొక్క జన్మ ఎలాంటిది? అది ఆశ్చర్యాన్ని కలిగించేది. రెండవది, అది ప్రవచనాత్మకమైనది. ఏమండి? ప్రవచనాత్మకమైనది. మరొక మాట మీరు చూసినట్లయితే యోహాను భక్తుని యొక్క బాల్యము, జన్మ గురించి మనం చూసాము. తర్వాత యోహాను భక్తుని యొక్క బాల్యం గురించి ఆలోచిస్తే ఎలాంటి బాల్యము అతడు జీవించాడంట? చూడండి, 1వ అధ్యాయము 59వ వచనం చూద్దామండి. అతని యొక్క బాల్యము ఎలాగా ఉంది? 8వ దినమున వారు ఆ శిశువుకు సున్నతి చేయవచ్చి. ఏమండి? యూదుల యొక్క ఆచారం ప్రకారము యోహాను భక్తుడు కూడా ఏం చేయబడింది? సున్నతి చేయబడింది. అర్థమవుతా ఉందండి. ఆ తర్వాత 80వ వచనం చూద్దామా? ఈ మాట చాలా ప్రాముఖ్యమైంది. ఈ మాట ఒకసారి చూద్దామా?
శిశువు ఎదిగి ఆత్మయందు బలము పొంది ఇశ్రాయేలునకు ప్రత్యక్షముగు దినం వరకు అరణ్యములో నుండెను. యోహాను భక్తుని యొక్క బాల్యము మన బాల్యం లాగా లేదు. చాలా క్రిటికల్ చైల్డ్హుడ్ అది. మన బాల్యం ఎలా ఉంది తెలుసా? మన తల్లిదండ్రుల యొక్క పర్యవేక్షణలో ఉందేమో. అంతేగా అందరి యొక్క బాల్యం ఎలా ఉండేది? తల్లిదండ్రుల యొక్క పర్యవేక్షణలో పెరుగుంటాం మనందరం కూడా. యోహాను ఎలా పెరుగుంటాడు? యోహాను భక్తుడు చిన్నప్పుడే మేబీ చెప్పలేం ఎప్పుడు చనిపోయి ఉంటారో వాళ్ళ తల్లిదండ్రులు. కానీ వెరీ షార్ట్ టైం, చాలా తక్కువ టైంలోనే తల్లిదండ్రులు ఏమైపోయి ఉంటారు. ఎందుకనంటే ఆయన పుట్టేటప్పటికే వీళ్ళు ఎలాంటి వారంట? బహుకాలము గడిచినటువంటి వృద్ధులు. కాబట్టి చిన్నప్పుడే బహుశా తల్లిదండ్రులు చనిపోయి ఉంటారు. చనిపోయిన తర్వాత చనిపోయే లోపల పిల్లవాడికి ఏంటి ఇచ్చేశారు తల్లిదండ్రులు? ఏం చెప్పుంటారు? అరే నీ పుట్టక మామూలు పుట్టక కాదురా, నువ్వు ప్రవచనాత్మకంగా పుట్టావు, నువ్వు దేవుని మాటను బట్టి పుట్టావురా, నువ్వు పుట్టక ముందే దేవదూత నా దగ్గరికి వచ్చి నీ గురించి అంతా చెప్పిందిరా. ఏం చెప్పింది డాడీ? బహుశా ఇవన్నీ చెప్పుంటారు. ఏమని? లోకాసు వార్త 1వ అధ్యాయం 16వ వచనంలో 15వ వచనంలో ఉన్న మాటలని చెప్పుంటారు. ఏమని? ఇదిగో నువ్వు దేవుని దృష్టికి గొప్పవాడు అవుతావంట. అవునా డాడీ? నేను దేవుని దృష్టిలో గొప్పవాడిగా జీవిస్తానా? అవునరా. తర్వాత ఏం చెప్పారు? నువ్వు మద్యమైనను ద్రాక్షరసమైనను తాగకూడదంట, నాజీరు చేయబడిన వాడిగా జీవించాలంట, ప్రత్యేకంగా జీవించాలంటరా. అవునా డాడీ? సరే డాడీ. తర్వాత ఏం చెప్పుంటారు? నువ్వు పుట్టిన దగ్గర నుంచి నువ్వు కడుపులో ఉన్నప్పుడే ఏం జరిగింది తెలుసా? దేవుని ఆత్మచేత నింపబడ్డావురా. కాబట్టి నువ్వు జీవించిన ప్రతిరోజు కూడా దేవుని ఆత్మచేతనే నువ్వేం చేయబడాలి? నడిపించబడాలి. దేవుని ఆత్మచేతనే నింపబడాలి. అవునా డాడీ? అలాగే డాడీ. తర్వాత ఏం చెప్పుంటాడు? అనేకులని ప్రభు వైపు తిప్పి నువ్వు సిద్ధపరిచిన వారిని దేవునికి అప్పగించాలిరా, రక్షణలోకి నడిపించాలి. వాళ్ళు నువ్వేం చేయాలి? ప్రభు యొక్క రాజ్యము కొరకు ఎదురు చూసే వారిని సిద్ధపరచాలి. అంటే 2 పనులు. ఏం పనులు అవి? సువార్త ప్రకటించాలి, నమ్మిన వారిని నువ్వేం చేయాలి? సిద్ధపరచాలి ఆయన రాకడ కొరకు. అవునా డాడీ? సరే డాడీ. చిన్నప్పుడు ఇవన్నీ విన్నటువంటి యోహాను భక్తుడు బహుశా వాళ్ళు చనిపోయిన తర్వాత ఏం చేసి తెలుసా? ఆ మాట ప్రకారము ఎక్కడికి వెళ్ళిపోయాడు? అరణ్యములోనికి వెళ్ళి. ఎందుకని? అప్పుడున్నటువంటి దినాలు మామూలు దినాలు కాదు. హేరోదు దినాల్లో భయంకరమైనటువంటి భక్తిహీనత ఉన్నటువంటి దినాలు అవి. దేవుడు అంటే కొంచెం కూడా భయం లేనటువంటి దినాలు అవి. పరిశుద్ధత విషయంలో పట్టించుకోలేనటువంటి దినాలు అవి. ఎందుకని? అప్పుడున్నటువంటి యాజకులు కానివ్వండి, శాస్త్రులు కానివ్వండి, వాళ్ళు ఎలాంటి వాళ్ళు? వేషధారులు. వేషధారులు. యేసుప్రభు వారు ఎంత ఖండితంగా వాళ్ళ గురించి చెప్పారు. కాబట్టి ఇప్పుడు యోహాను భక్తుడు తన యొక్క పుట్టుక యొక్క ఉద్దేశం విని ఇప్పుడు ఏం చేశాడు? ప్రత్యేకముగా జీవించడానికి ఇష్టపడ్డాడు. అలా ప్రత్యేకంగా జీవిస్తున్నటువంటి యోహాను భక్తుడి గురించి ఏమరాబడి తెలుసా? అతడు ఎదిగి తర్వాత ఆత్మయందు బలము పొందుకొని. మాట చాలా ప్రాముఖ్యమైనది. యోహాను భక్తుడి గురించి నేను ఆలోచిస్తా ఉన్నప్పుడు యోహాను భక్తుడు కింద 2 మాటలు నేను రాసుకున్నాను. ఏమన్నాయంటే దేవుని చేత వాడబడిన వాడు, రెండవది దేవునికి అంబాసిడర్గా. ఏమంటారు తెలుగులో దాన్ని? అంబాసిడర్ అంటే రాయబారి. దేవునికి రాయబారిగా జీవించిన వాడు, దేవుని చేత వాడబడిన వాడు, దేవునికి రాయబారిగా జీవించిన వాడు, అంబాసిడర్గా జీవించిన వాడు. ఇప్పుడు దేవుడు వాడుకున్నటువంటి యోహాను భక్తుని జీవితంలో ఏం కనిపిస్తూ ఉంది? మొట్టమొదటిగా మనం చూసినట్లయితే తన్ను తాను ప్రత్యేకపరుచుకున్నాడు. ఈ మాట మనం పట్టుకున్నామా? దేవుని నమ్మినటువంటి మనము ఎలాగ జీవించాలంట? మనల్ని మనము ప్రత్యేకపరుచుకోవాలి. అపోస్తుల కార్యాల్లో మీరు చూస్తే
ఏమండి రక్షించబడినటువంటి వాళ్ళకి ఇవ్వబడిన హెచ్చరిక ఏంటి? అపోస్తల కార్యాలు 2వ అధ్యాయము 40వ వచనం చదవండి. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయము 40వ వచనము. ఇంకను అనేక విధమైన మాటలతో సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులకు ఈ తరం వారికి వేరే రక్షణ పొందుడి. మన పిలుపులోనే ఏముంది? మన రక్షణలోనే ఏముంది? ప్రత్యేకత. ఏమండి, దయచేసి ఈ మాట కొంచెం సీరియస్గా ఆలోచించేద్దామా? దేవుడు మనం రక్షించుకున్నప్పుడే మనకి ఇవ్వబడిన ఆజ్ఞ ఏంటి? మీరు ప్రత్యేకముగా ఉండుడి. ఈ మాట ఎన్నిసార్లు విన్నామో మనం. ఈ మాట ఎంత పలసనైపోయిందో క్రైస్తవ జీవితంలో. ఏమండి, ప్రత్యేకత కనిపిస్తూ ఉందా? యోహాను తను తాను సమాజంతో ఏం చేసుకున్నాడు? ప్రత్యేకపరుచుకున్నాడు. ఎందుకు ప్రత్యేకపరుచుకున్నాడు? దేవుడు నన్ను పుట్టించినటువంటి ఉద్దేశము ఏమండి చాలా ప్రత్యేకమైనది. ఈరోజు మనం ఆత్మీయంగా పుట్టాము. ఎందుకు దేవుడు మనల్ని పుట్టించాడు? శారీరకంగా కాదు నేను అంటుంది, ఆత్మీయంగా. మనందరం ఎవరము? దేవుని చేత పుట్టించబడిన వాళ్ళమే, మరలా పుట్టినటువంటి వారమే. ఎందుకు దేవుడు మనల్ని కన్నాడు? ఆయనకు ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్దేశం ఉంది. ఆ ఉద్దేశము నెరవేర్చబడాలంటే మనం ఎలా జీవించాలి తెలుసండి? ప్రత్యేకంగా జీవించాలి. ప్రత్యేకత అంటే అర్థమైందా అంటే లోకానికి నీకు మధ్యలో ఏం కనిపించాలి? సపరేషన్. లోకానికి నీకు సపరేషన్. లోకస్తులు చేసేటువంటి పనులకి నువ్వు చేసే పనులకి ప్రత్యేకత. లోకస్తులు ఆలోచించే ఆలోచనలకి నువ్వు ఆలోచించే ఆలోచనలకు ప్రత్యేకత. ఏమన్నా గమనించావా? ఎంత విచారమో తెలుసండి. లోకంలో ఏ ట్రెండ్ అయితే వెళ్తుందో క్రైస్తవ జీవితంలో కూడా, విశ్వాసుల జీవితం అదే ట్రెండ్ వెళ్తూ ఉంటుంది. అది బట్టల విషయంలో కావచ్చు, ఏమండి, లేకపోతే కొన్ని వనరుల విషయంలో కావచ్చు. ఏం చేస్తూ ఉంటాం? మనం కూడా ఆ ట్రెండ్ ఫాలో అవుతూ ఉంటాం. అంతే, అందరు ఇది చేస్తున్నారు కాబట్టి మేము కూడా అది చేయాలి. లోకముతో ఒక విశ్వాసం ఏమవ్వాలి? ముందు దేవుడు వాడుకోవాలంటే, దేవుని ఉద్దేశాలు మన జీవితం ద్వారా జరగాలంటే ముందు మనం ఎలా జీవించాలి? ప్రత్యేకంగా. ప్రభుని అడుగుదాం. ఏమండి, సాధ్యమా? అది ఏం చెప్పి మొట్టమొదటి ఈ మాట, దేవుడు కృపగల దేవుడు. ప్రత్యేకంగా ఉండు అంటే మనం కూడా యోహాన్లాగా అడవిలో ఉంటానే కాదు. ఏమండి, ప్రత్యేకంగా ఉంటుంటే అర్థమైందంటే ఒక ఆయన ఎగ్జాంపుల్ చెప్తాడు. ఏమని అంటే బురదలో ఏమండి ఒక కలువ పువ్వులాగా. బురదలో కలువ పువ్వు ఎలా ఉండిద్ది? బురద ఎలా ఉండిద్ది? ఒకవేళ నల్లగా ఉందనుకోండి, కలువ పువ్వు ఎలా ఉండిద్ది? చల్లగా ఉండదు. బురదలోనేగా ఉంది. ఇది ఎలా ఉండగలిగింది? దుష్టుడు ఏం జరిగింది తెలుసా అండి? ఈ ప్రత్యేకతను చెరపటానికి వాడు చాలా ట్రై చేస్తాడు. అందులో ఒకటేం తెలుసా అండి? పర్వాలేదులే. ఏ ఫామ్లో వాడతాడు? పర్వాలేదులే. ఏమైంది? ఒకరోజు చర్చికి వెళ్ళకపోతే ఏమైంది? ఒకరోజు ఆరాధనకు వెళ్ళకపోతే ఏమైంది? ఒకరోజు ప్రార్థన చేసుకోకపోతే ఏమైంది? ఇంకెక్కడ ప్రత్యేకత? అందరూ లెగుస్తారు, లేచి వాళ్ళు ఏం చేస్తారు? మొహం కడుక్కుంటారు, టిఫిన్ చేస్తారు. నువ్వు లెగుస్తావు, మొహం కడుక్కుంటావు, టిఫిన్ చేస్తావు. ఏది ప్రత్యేకత? ఉదయం లేచి ప్రభు సన్నిధిలో గడిపేటువంటి ఆ ప్రత్యేకత నీ లైఫ్లో చూపిస్తున్నావా? నీ ఇంట్లో నీ భర్త రక్షణ లేదనుకోండి, నీ పిల్లల రక్షణ లేదు. నీ పిల్లలకి నీ జీవితంలో ఏం కనిపించాలి? ఆ సపరేషన్ కనిపించాలి. అందరిలా నీ జీవితం ఉండకూడదు. ఏమండి, నీ భక్తి జీవితము స్పష్టంగా కనిపించాలి. ప్రత్యేకత. రెండవది మనం చూసినట్లయితే భక్తులైనటువంటి యోహాను జీవితంలో ఏం కనిపిస్తుంది అండి? ఆత్మీయ ఎదుగుదల, స్పిరిచువల్ మెచ్యూరిటీ అండి. ఆత్మీయ ఎదుగుదల.
ఏం చేస్తాడంటే 80వ వచనంలో శిశువు ఎదిగి ఆత్మయందు బలము పొంది. ప్రత్యేకంగా జీవిస్తున్నటువంటి యోహాను భక్తుడు ఏమవుతున్నాడు? చక్కగా ఎదుగుతా ఉన్నాడు. ఎఫ్ఎస్సి రాసిన పత్రిక 2వ అధ్యాయంలో దేవుడు సంఘాన్ని కూడా దేంతో పోల్చాడు తెలుసా? చూడండి, ఎఫ్ఎస్సి పత్రిక 2వ అధ్యాయము, ఎఫ్ఎస్సి పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం దగ్గర నుంచి చూద్దామా? 20, 21, 22 చూద్దామండి. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలను చేసిన పునాది మీద మీరు కట్టబడిన అన్నారు. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభునందు పరిశుద్ధమైన దేవాలయముటకు, ఈ మాట పట్టుకుందామా, వృద్ధి పొందుచున్నారు. చక్కగా కట్టబడి. ఈ 2 మాటలు దేని తెలియజేస్తా ఉన్నాయి? ఏమండి, మన ఆత్మీయ ఎదుగుదలని దేని తెలియజేస్తా ఉన్నాయి? నా ఆత్మీయ ఎదుగుదలని. నేను ప్రభువుని నమ్ముకున్నప్పుడు ఎలా ఉన్నాను, నమ్ముకున్న తర్వాత ఇప్పుడు నా జీవితం ఎలాగుంది? మీకు ఈ మాట చెప్పాను లేదు, నాకు గుర్తులే కానండి, చెప్పాను ఒకసారి. చిన్నప్పుడు మనం ఏం చేసేవాళ్ళంటే మొక్కలు నాటేవాళ్ళం. ఎంతమందికి ఆ హ్యాబిట్ ఉందో, మొక్కలు నాటే హ్యాబిట్? కాస్త ఇంటి దగ్గర స్థలం ఉంటే ఏం చేస్తాం మనం? మొక్కలు నాటుతాం కదా. మా అమ్మ కూడా మాకేం చేసేదంటే, మా అక్కకు ఒక గింజ ఇచ్చేది, 2 గింజలు ఇచ్చేది, నాకు 2 గింజలు ఇచ్చేది. ఏం గింజ తెలుసా? చిక్కుడు పాదు. మనకు ఒక సీజన్లో పెరుగుతాయి కదా, ఇప్పుడు మరి ఎట్లా పెరుగుతుంది కానీ. మా ఇంట్లో ఇదివరకు పూడి గుడిసే. ఆ గుడిసె ముందు చక్కగా పందిర్లా కట్టేసి అటు ఒక ఏమంటారు దాన్ని, పోల్ ఉండేది కదా, అటు ఒక పోల్ ఇటు ఒక పోల్ ఉండేది కదా, సపోర్టుగా ఒక్కొక్క పోల్ దగ్గర ఒక పోల్ నాకు ఇచ్చేది, ఒక పోల్ మాకు ఇచ్చేది. మా పోటీ ఏం తెలుసా? రోజు జాగ్రత్తగా నీళ్ళు పోయాలి. మా అమ్మ ఏం చెప్పిందంటే, ఎవరు మొక్క బాగా పెరిగితే వాళ్ళకి నేను బహుమానం ఇస్తా అనేది. ఇక చూడండి మా ఇంట్రెస్ట్ ఎలా ఉండేది. ఇక రోజు ఏం చేసేవాళ్ళంటే చక్కగా నీళ్ళు పోసేవాళ్ళం, ప్రతిరోజు చెక్ చేసేవాళ్ళం. ఏం చెక్ చేసేవాళ్ళం? నాదెంత పెరిగింది, నాదెంత పెరిగింది. విశ్వాస జీవితాన్ని కూడా దేవుడు దేంతో పోల్చేసా? మొక్కతో పోల్చాడు. అప్పుడే పుట్టిన శిశువుతో పోల్చాడు. ఏమండి, ఒక కట్టడంతో పోలుస్తున్నాడు. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి మాట ఏంది? ఒక కట్టడం కూడా మీరు చూడండి, ఎవరన్నా ఒక ఇల్లు కట్టడం మొదలు పెడితే 10 రోజుల తర్వాత మీరు వెళ్తే ఆ కట్టడం అలాగే ఉండిద్దా? ఏం కనిపిస్తుంది? ఒక మార్పు. ఒక 4 ఇటుకరాలు పెట్టడమో, లేకపోతే ఒక పోస్ట్ కొంచెం ఎక్కువ హైట్ వెలగటమో, అవునా కదా? మార్పు కనిపించిందా లేదా? విశ్వాస జీవితంలో, మన జీవితంలో కూడా ఏం కనిపించాలంట? చేంజ్, ఎదుగుదల. భక్తుడైన యోహాను ఏమయ్యాడంట? ఆత్మయందు బలము పొంది. వయసుతో పాటు యేసుక్రీస్తు ప్రభువారి గురించి కూడా అక్కడే రాయబడింది కదా. చూద్దామన్నమాట. లూకాసు వార్త 2వ అధ్యాయము 52వ వచనం చూద్దామా. యేసు జ్ఞానమందును వయస్సునందును దేవుని భయమందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెను అనే మాట దేనికి గుర్తుంది? వర్ధిల్లటం అంటే అర్థమైందండి, ఎదగటం. నాకు ఇప్పటికీ కొంత బాధ మీకు చెప్పాలనిపిస్తుంది. ఏం తెలుసండి, ప్రభు నమ్ముకున్నాం, ఏమండి, ఆరాధన చేయండి అంటే ఇప్పటికి కూడా స్టిల్ నేను ఈ సంవత్సరం అనుకుంటా ఆల్మోస్ట్ మీ దగ్గరకు వచ్చి, ఈ సంవత్సరంలో కొంతమంది నోరు తెరిచి ఆరాధన చేయడం చూడలేకపోయా. నాకు అడగాలనిపిస్తుంది, అసలు పేరు పెట్టి అడగాలనిపిస్తుంది, ఎందుకండి మీరు ఆరాధన చేయట్లేదని. ఏమండి, ఎందుకు ఆరాధన చేయట్లా? అమ్మో తప్పు చేస్తాను పాస్టర్ గారు. ఎందుకు ప్రార్థన చేయట్లా? అమ్మో నేను సరిగ్గా చేయలేనేమో. ఎన్ని సంవత్సరాలు అలాగా? ఎన్ని సంవత్సరాలండి? బైబిల్లో ఒక ఛాలెంజ్ మనం చూడొచ్చండి. సరే, దానికంటే ముందు మీకు ఒక మాట చెప్పి నేను దాని దగ్గరికి వెళ్తాలేండి. ఒక విశ్వాసి ఎదిగాడా లేదా అని ఈజీగా చెప్పొచ్చు.
కొన్ని సిమ్టమ్స్ మీకు చెప్తా. ఇప్పుడు మీకు నేను ఎదిగానా లేదా అనేది ఈజీగా అర్థమైపోయింది మీకు కూడా. ఎదిగిన వాళ్ళకి ఎదగిన వాళ్ళకి తేడా తెలిసిద్దా లేదా? ఎదిగిన వాళ్ళు ఎలా ఉంటారు? చాలా మెచ్యూర్డ్గా ఆలోచిస్తారు. వాళ్ళ ఆలోచన కానీ వాళ్ళ పనులు కానివ్వండి ఈజీగా చెప్పేస్తాయి వీళ్ళు ఎదిగారు లేదని. ఎదగిన వాళ్ళు అది కూడా ఈజీగా చెప్పొద్ది. ఏమని? వాళ్ళ ఆలోచన వాళ్ళ మాటలు బట్టి తెలిసిపోద్ది, వీడు ఇంకా ఎదగలేదురా, ఇంకా చిన్నపిల్లడు మనస్తత్వం ఉంది, ఇంకా చిన్నపిల్లలాగా ఆలోచిస్తున్నారా. బైబిల్లో కూడా చాలా స్పష్టంగా ప్రభు చెప్పారు చిన్న పిల్లల లాంటి వాళ్ళు అని. చదువుదాం ఒకసారి ఆ మాటలు రండి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం పక్కన ఉంది కదా, 4:14 చూడండి అక్కడ. ఎఫెసీ పత్రిక 4:14. అందువలన మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గములకు లాగు కుయుక్తులోను గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అల్ల చేత ఎగరగొట్టబడిన వారై ఉన్నట్లుండక. ఎవరంట పిల్లలు? స్టెబిలిటీ లేని వాళ్ళు. పిల్లలంటే దేవుని వాక్యంలో ఏం చెప్తా ఉంది? స్థిరత్వం లేదు. ఒక సహోదరికి పిల్లలు లేరంట, లేకపోతే మందిరంకి వస్తూ ఉంది, పాస్టర్ గారిని అడుగుతూ ఉంది. ప్రతి ప్రేయర్ పాయింట్ ఇదే, ఏమని? పాస్టర్ గారు పిల్లలు, పాస్టర్ గారు పిల్లలు, పాస్టర్ గారు పిల్లలు. ప్రార్థన చేస్తూనే ఉంటారు కానీ పిల్లలు ఇంకా రాలి. ఈ లోపల ఒక అక్క చెప్పిందంట, ఏమని తెలుసా? అక్క పలానా చర్చిలో అరటికాయ ఇస్తారంట, ఆ పాస్టర్ గారు ప్రార్థన చేసి ఏమి ఇస్తారంట. నిజం జరిగింది, ఇది అబద్ధం కాదు, మా ఊళ్ళో జరిగింది. పలానా చర్చిలో బాగా ప్రార్థన చేస్తారంట ఆయన, అభిషేకం ఉన్న పాస్టర్ గారంట. మళ్ళీ ఇది పెడతారు, ఏం పెడతారు? అభిషేకం ఉన్న పాస్టర్ గారంట. ఆయన ప్రార్థన చేస్తే ఏమవుద్దంట? ఏదో అయిపోద్దంట. ఆయన అరటికాయ ఇస్తాడంట, అరటికాయ తింటే పిల్లలు పుట్టారంట, నువ్వు కూడా పద. ఇప్పుడు ఈ అక్క కూడా ఏడిపోయింది పొదవమని. మనం మాలో ఒక ఆదివారం రాకపోతే ఆ ఆదివారం ఏం చేస్తాం? ఆ వారంలో ఫాలోఅప్ చేస్తాం, ఎందుకు రాలేదు, ఒకవేళ అనారోగ్యం అయితే. నాకున్న అలవాటు ఏంటంటే ఆదివారం రాకపోతే సోమవారం వెళ్తా. ఎందుకని అంటే కొంచెం ఏదైనా అనారోగ్యంలో ఉంటే ప్రార్థన చేసి రావచ్చు అని సోమవారం వెళ్తా. సోమవారమే పెట్టుకుంటాం, ఎవరెవరు రాలేదో అందరిలోకి వెళ్ళిపోతాం. అర్థమవుతామని. ఆ అక్క ఎందుకు రాదని గమనిస్తే చివరికి ఎందుకు రాదంట. చూడండి ఎంత బలహీనలో. ఏమండి? దేవుడు దేని బట్టి కార్యం చేస్తాడు? నీ జీవితాన్ని బట్ట, పట్టణం జీవితాన్ని బట్ట? నా జీవితాన్ని బట్టే. నేను సరిగ్గా జీవించుకోకుండా, నా జీవితం సరిగ్గా లేకోకుండా ఎవరో ఏదో చేయబెట్టి ప్రార్థన చేస్తే నా జీవితంలో కార్యం జరిగిందంటే ఎలా నమ్మావు నువ్వు? ఏమండి? వారి అవిశ్వాసాన్ని బట్టి ఆయన అనేకమైనటువంటి అద్భుతములు చేయలేదు. ఎవరి విశ్వాసం కావాలి? నా విశ్వాసం కావాలి. ఏమండి? నేను చాలా సంవత్సరాల క్రితం ఈ మాట నేను విన్నాను. గాడ్ ప్రిన్సిపల్, దేవుని యొక్క పద్ధతిని తెలుసండి. దేవుడు నన్ను సరిచేసి తర్వాత నా జీవితంలో కార్యం చేస్తాడు. నన్ను సరిచేసి దేవుడు నా జీవితంలో కార్యం చేస్తాడు. ఒకవేళ ఎవరిని వచ్చి పాలు పోసారు అనుకోండి, పాలు పోస్తావమ్మా కథ ఒక వెసలు పట్టరా అంటే ఏ పాత్ర పట్టుకొస్తావు? నీట్గా ఉన్న పాత్ర పట్టుకొచ్చి పాలు పోయి బాబు అంట, అవునా కదా? ఎందుకు నీట్గా ఉంది పట్టుకొచ్చావు? ముందు దాంట్లో పాలు పోయాలంటే ముందు దాన్ని ఏం చేసావు? నువ్వు పాత్ర శుభ్రం చేసావు. శుభ్రం చేయమన్న పాత్ర నువ్వు వాడావు. దేవుడు అంతే. దేవుడు నీ జీవితంలో ఒక ఆశీర్వాదం ఇవ్వాలనుకోండి, ముందు దేవుడు నిన్ను సిద్ధపరుస్తాడు. ఒకవేళ సిద్ధపరచుకోకుండా దేవుడు నిన్ను ఆశీర్వదించాడు అనుకోండి, ఆ ఆశీర్వాదాన్ని నువ్వు అనుభవించలేవు. అంటే నా పిల్లవాడు 5వ తరగతిలోనే డాడీ నాకు బైక్ కావాలి డాడీ అంటే ఏం చేస్తాడు? అరే అవునా, అడక్కడికి అడిగేవరా, నోరు తీసి అడిగేవరా, తీసుకోరా అన్నా అనుకోండి, ఏం చేస్తాడు? ఆ బైక్ తీసుకున్నాడు, ఏం చేయలేడు. ఇంకా ప్రమాదం, అవునా కదా? ఒక టైం వచ్చింది, అప్పుడు ఏం చేస్తాను? అవసరాన్ని బట్టి అప్పుడు ఇస్తాను. ఏమండి? అది తండ్రి యొక్క మనసు. వాడి ముందు నేను ఏం చేస్తాను? బైక్ కొనే ముందు నేర్పిస్తా వాడికి,
అరే ఇలా నేర్చుకోవాలా, ఇదిరా సిద్ధపరిచి అప్పుడు ఏం చేస్తాను, పనిపిస్తాను. ఎందుకు ఈ మాట చెప్తాను, అర్థమవుతుంది మీకు? దేవుడు ఒక కార్యం చేయాలంటే ఏమండి, మనల్ని సిద్ధపరచు. ఓరుకునే ఏ మాట పడితే ఆ మాట, ఏమండి, పలానా చోట జరుగుతుంటే అటు వెళ్ళిపోవటం, పలానా చేస్తే జరిగిందంటే అది చేయటం, 40 రోజులు ఉపవాసం ఉంటే జరిగిందంటే ఈ యూట్యూబ్లో ఎన్ని వీడియోలు వస్తాయి కదా, 40 రోజులు ఉపవాసం ఉండండి మీ జీవితంలో దేవుడు కార్యం చేస్తాడు, లేకపోతే మాకు 10వ భాగ్యం ఇవ్వండి మీ జీవితంలో దేవుడు కార్యం చేస్తాడు. ఏది తింటే అది ఏం చేస్తాక అటే వెళ్ళిపోవటమే. నీ ఉద్దేశం ఏంటి? ఎట్టయినా సరే కార్యం జరగాలి. ఎట్టయినా ఎట్టితే ఎందుకు దేవుడు చేస్తాడు? నిన్ను సిద్ధపరచుకోకుండా, ఏమండి, నువ్వు నలక్కోకుండా, నిన్ను దేవుడు వంచుకోకుండా నీ కుటుంబంలో ఎలా కార్యం చేస్తాడు? సేవకులైనా సరే దేవుడు సంఘంలో కార్యం జరగాలంటే ముందు సేవకుల్ని దేవుడు వంచుతాడు. సేవకులు వంగిన తర్వాత సేవకుల ద్వారా దేవుడు కార్యం చేస్తాడు. నేను సేవకు వచ్చినప్పుడు నేను గమనించింది ఇదే. సేవకు వచ్చిన ఫస్ట్లో చాలా మోమాటం లేనివాడిగా ఉండేవాడిని, చాలా ఫాస్ట్గా ఉండేవాడిని, చాలా స్పీడ్గా వెళ్ళిపోయేవాడిని. దగ్గరగా కోవిడ్కి ముందు ఒక 6 నెలలు పరిచయం చేశా. నేను 2020 సంవత్సరంలో వెళ్ళాం ఎటు అమరావతి. ఒక 6 నెలలు ప్రతిరోజు బండి వేసుకొని 13 కిలోమీటర్ల రేడియస్ తిరిగేవాళ్ళం, సువార్త పుస్తకాలు పట్టుకొని కొత్త వాళ్ళని పరిచయం చేసుకుని. ఎందుకంటే అక్కడ ఎవరు లేరు విశ్వాసులు. స్టార్టింగ్ అది బాగా పైనీరు వరకు అక్కడ. ఇప్పుడు నా మనసు ఏంటి, ఎలాగైనా సరే ఆత్మల్ని సంఘంలో నడిపించాలి, సువార్త చెప్పాలి. ఎంత ఫాస్ట్గా వెళ్ళేవాడినో. వెళ్ళిన ప్రతి ఒక్కరు పొగిడేవాడు. ఏమని, మీరు మామూలు కాదు పాస్టర్ గారు, మీరు అంత ఫాస్ట్గా. నాకు అసలు నిద్రపట్టేది కాదు. ఎందుకని, అవునా నేను ఎంతటోడినా. ఇక ఇంటికి వచ్చి మా ఆవిడకి షేర్ చేసుకున్నాను టెస్ట్ మనీ. ఏమని, ఈరోజు వాళ్ళు నేర్చాను, వాళ్ళు ఎట్టన్నారు వీళ్ళు ఎట్టన్నారు, రేపు వచ్చేస్తారంట. ఎవరు వచ్చాడు కాదు. 6 నెలలు వానాకాలం వచ్చినప్పుడు ఏమండి, ఒకరోజు మా అమరావతి వచ్చే బ్రిడ్జ్ ఒకటి ఉండింది. ఆ వంతెన దాటి అమరావతి రావాలి. ఆ వంతెన మునిగిపోయింది వరదలకి. అర్థమవుతుందండి, పెద్దమద్దూరు వంతెన అంటారు. పెద్దమద్దూరు వంతెన మునిగిపోయి ఇక అటు బస్సులు వచ్చేయలేదు. అటువైపు నుంచి ఒక అక్క వచ్చేవాళ్ళు చర్చికి. ఆ అక్క మేమే. ఆ రోజు అక్క కూడా రాలే. ఫోన్ చేసి చెప్పింది, అయ్యా పాస్టర్ గారు నేను రాలేనయ్యా, కథ మునిగిపోయిందంటే బస్సులు కూడా లేవు, రావడం కష్టం అని. ఆ రోజు నేను, నా భార్య, ఆ ఇంటి ఓనర్ ఒక ఆమె వచ్చేది, ముగ్గురు కూర్చున్నాం. ఆ ఇంటి ఓనర్ మధ్యలో వెళ్ళిపోయింది. బల్లిచ్చే టైంలో నేను నా భార్య కనపడుతున్నాను. ఇంకో ఫ్యామిలీ వచ్చేవాళ్ళు కానీ వాళ్ళు కూడా రాలేదు. ఎందుకు రాలేదు తెలియదు. ఆ రోజు మరి మర్చిపోయిన కాలం. ఇక చూడండి ఎలా ఉంది తెలుసండి. అప్పుడు దేవుడు అలా చూపిస్తున్నాడు. ఏంటిది? ఇది నీ యొక్క పరిచర్య. అప్పటి వరకు ఏమనుకున్నాను, అలా చేస్తే జరిగిద్దంట, చాలామంది కదా ప్రకటిస్తే జరిగిద్దంట, అజ్జెత్తి. నేను పరీక్షించుకొని ఏడ్చి ప్రార్థన చేసిన తర్వాత ప్రభు నాకు జ్ఞాపకం చేసి తెలుసా, ఒక ఆత్మ నేను నీకు ఇస్తే ఆ ఆత్మ నువ్వు పోషించలేని స్థితిలో నువ్వు ఉంటే నేను ఇచ్చి ఉపయోగం ఏంటి? పని చేయనోడికి పెళ్ళాం ఇచ్చాం అనుకోండి, ఏం చేస్తాడు? పని చేయడు. భార్యని ఇచ్చారు, ఏం చేస్తాడు? గొడవలే. భార్య ఏమంటది? పని చేయి, ఇంట్లో అవసరాలు ఉంటాయి కదా అంటది. వీడేం చేస్తాడు? పని చేయడం చేత కాదు. నిలిచిద్దా? అసలు దేవుడిచ్చిన బహుమానం నిలిచిండిద్దా? విడిపోతాడు. ఆ రోజు నేను ప్రార్థన చేయడం మొదలుపెట్టాను. ప్రభువా, నాలో ఉన్న గర్వాన్ని తీసివేయి. నేనేదో బోధిస్తే రారు, నేనేదో చదవటం వల్ల బాగా చదవటం వల్ల రారు. ప్రభు నువ్వు ఇస్తేనే వస్తారు. ఏమండి, నువ్వు ఇస్తేనే ఒక ఆత్మ వస్తుంది. ప్రభు దేవుడు ఎప్పించే తెలుసా అండి, నన్ను సిద్ధపరిచి దేవుడిచ్చాడు. కాబట్టి ఏమండి, అస్థిరులుగా ఉండకూడదు. ఏ మాట పడితే ఆ మాట నమ్మేసి, ఏమండి, ఎవరు చెప్పే మాటలు పడితే ఆ చెప్పుడు మాటలు వింటా వాళ్ళని ఏమన్నా తెలుసా, చిన్న పిల్లలు. అలా వెళ్ళిపోయే వాళ్ళని ఏమంటాం? ఎదగని వాళ్ళే. కాబట్టి ఇక్కడ చెప్పిన మాట ఏంటి? వారు ఎగరగొట్టబడినట్లుగా ఉంటారు, కొట్టుకొని పోయేటువంటి వారు. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము
మరొక మాట చదవండి. కొరింథీ రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 3వ అధ్యాయము ఎవరు మొదటి 2వ వచనం చదువుదామా? సహోదరులారా, ఆత్మ సంబంధమైన మనుషులతో మాట్లాడినట్టు నేను మీతో మాట్లాడలేకపోతుని, శరీర సంబంధమైన మనుషులే అనియు క్రీస్తునందు పసిబిడ్డలని మీతో మాట్లాడవలసి వచ్చును. అప్పట్లో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మల్ని పెంచుదురు కానీ అన్నముతో మిమ్మల్ని పెంచలేదు. మీరు ఇంకను శరీర సంబంధులైనట వలన ఇప్పుడును మీరు బలహీనులై ఉన్నారు కారా? ఏమండి? చాలండి. ఇక్కడ చిన్న బిడ్డల యొక్క లక్షణం ఏంటి? 2 మాటలు ఉన్నాయి అక్కడ. బలహీనులు, శరీర సంబంధులు. ఎవరంట? శరీర సంబంధులు. శరీర సంబంధులు దేని మీద మనసు పెడతారని గలతీ పత్రికలో ఉంది. శరీరము భూ సంబంధమైన వాటి మీద. భూ సంబంధమైన వాటి మీద అంటే అర్థం ఏంటి? ఏమి తిందుమా, ఏమి త్రాగుదామా, ఏమి ధరించుకుందామా, ప్రభువా నాకు బట్టలు కావాలి, ప్రభువా నాకు భోజనం కావాలి, ప్రభువా నాకు ఈ అవసరం కావాలి, ప్రభువా నాకు ఈ అవసరం కావాలి ప్రభువా అంటే మన ప్రేయర్ లిస్ట్ చూసి అర్థమైపోయింది నువ్వు ఎదిగావా లేదా. నీ ప్రార్థన అంశాలన్నింటిలో కూడా ఏం పని చేస్తుంది? శరీరమే. నీ యొక్క విశ్వాస జీవితం, నీ యొక్క మెయిన్ ఉద్దేశం తెలుసా? ప్రభుని సుఖంగా జీవించాలి. నాకు ఏ సమస్య రాకూడదు ప్రభు, నా కుటుంబంలో ఏ గలిబిలు ఉండకూడదు ప్రభు, నెమ్మది కామ్గా ఉండాలి. ఎలా ఉండాలి? విశ్వాస జీవితంలో కామని మాటే లేదు. ప్రభు చెప్పిన మాట ఏంటి? విశ్వాసకి శ్రమ తప్పక కలుగును. సద్భక్తితో జీవించ ఉద్దేశించవలన్నారా వాళ్ళకి ఏమొస్తుందంట? శ్రమలు వస్తాయి. కాబట్టి నాకు ఏ శ్రమ రావట్లేదు పాస్టర్ గారు, మా ఇంట్లో నెమ్మదిగా ఉందంటే అర్థం తెలుసా? ముందు నువ్వు క్వశ్చన్ చేసుకోమ్మా అని. అసలు నువ్వు భక్తి చేస్తున్నావా? వ్యతిరేకత వస్తుందంటేనే అర్థం ఏంటి? నువ్వు నిలబడతావని. ఏమండి? సరే, ఇక్కడ నేను చెప్పాల్సిన మాట ఏంటంటే ఎదగనటువంటి వాళ్ళు ఏమండి ఎలా చేస్తారు సార్? బలహీనులుగా జీవిస్తారు. బలహీనులు అంటే అర్థం ఏంటి? పడిపోతూ ఉంటారు. చిన్న చిన్న ఆలోచనలకే. చర్చిలో కూర్చుంటావు, కూర్చుంగా నాకు ఆలోచన వస్తుంది. ఏం ఆలోచన? అమ్మయ్యా ఫాస్టింగ్ ప్రే అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? ఏదో ఒక ముక్క వంచాలి. నీ దగ్గర డబ్బులు లేవు, నాన్ వెజ్ తినాలనిపిస్తుంది. ఏం చేస్తావు? ఇప్పుడు వెళ్ళి ఇంకా ఉన్న 4 రూపాయలు తీసుకెళ్దాం తగలేస్తాం. ఏమి నెరవేర్చుకోవాలని నీకు తెలుసు. ఆ 10 రూపాయలు ఉంటే రేపు 4 రోజులు కూరగాయలు కొనుక్కోవచ్చు. లోపల ప్రభు ప్రేరేపిస్తున్నాడు. కానీ ఒక్క పూట కోసం ఏం చేస్తున్నావు అంటే ఏం చేస్తుంది? నీ శరీరం ఏం చేస్తుంది? నష్టపడేలాగా తీసుకెళ్ళిపోతా ఉంది. శరీరం చేత నడిపించబడటం. ఏమండి? దేవుని మందిరానికి అందరూ నడవాలా? ఈరోజు కథ నాకు ఎలా ఉంది? కథ కాలు నొప్పులుగా ఉన్నాయిలే కాబట్టి ఏం చేస్తాను? రెస్ట్ చేసుకుంటాను. అంటే ఏది ఎక్కువ పనిచేస్తున్నాలో ఏమండి? ఎక్కడికన్నా మీరు పెళ్ళికి వెళ్ళాలంటే ఆటో కట్టించుకోరు? పెళ్ళికి వెళ్ళాలంటే ఆటో కట్టించుకుంటా లేదా? ఏదైనా ఊరు వెళ్ళాలంటే ఎంత తగలేస్తుందని డబ్బులు? ఒక 10 రూపాయలు 20 రూపాయలు ఆటో ఖర్చు పెట్టడానికి ఎంత అసలు మనసు విరిగిపోయింది. అసలు లోపల హృదయం ముక్కలు అయిపోయింది. ఎందుకని? 20 రూపాయలు ఖర్చు పెట్టి చర్చికి వెళ్ళాలా? అది ఇంకెక్కడికైనా వెళ్ళాలంటే ఎంత అప్పు తెచ్చైనా సరే ఏం చేద్దాం? సరే అంటే ఏ మనసు అది? శరీరం. ఏమంటే నీ ఆలోచన, నీ నిర్ణయాలు చెప్పేస్తూ ఉంటాయి నువ్వు ఎదిగావా లేదా. లోక సంబంధమైన వాటికి ఎంతైనా ఖర్చు పెడతా, దేవుని దగ్గరికి వచ్చేప్పటికి అలా ముడుచుకున్నావు అనుకోండి, అది చెప్పేస్తుంది నువ్వు ఎదిగామా లేదా, మనం ఎదిగామా లేదా. కాబట్టి చెప్తారా మళ్ళీ ఒకసారి? ఎదగని వాళ్ళు ఎలా ఉంటారు? అస్థిరులుగా ఉంటారు. ఏ మాట అయినా సరే ఆ మాట అన్నిటిని నమ్మేస్తూ ఉంటారు. రెండోది, ఎదగని వాళ్ళు ఎలాంటి వారు?
బలహీనులుగా ఉంటారు, పాపంలో పడిపోతూ ఉంటారు. రెండోది శరీరము చేత నడిపించబడతానే ఉంటారు. వాళ్ళ జీవితంలో వాళ్ళ నిర్ణయాల్లో ఆత్మ కనిపించదు. వాళ్ళు తీసుకున్న ప్రతి నిర్ణయంలో శరీరమే, నాకు లాభమా అది చేస్తాను, లేకపోతే నాకు కలిసి వస్తుందా ఇది చేస్తాను, అది వస్తుందా ఇది చేస్తాను. తర్వాత 3వ చూద్దామా రండి. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం చదవండి. చిన్న పిల్లలారా, మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమింతుము. చిన్నపిల్లలు ఎలాగ ప్రేమిస్తారంట? మాటతో ప్రేమిస్తారంట. ఏమండి, చిన్నపిల్లలు ఎవరో తెలుసా? మాటల క్రైస్తవులు. ప్రార్థన అయిపోగానే వెంటనే చెప్తాం, షేర్ చేసుకుంటాం పక్కన ఏమని, అక్క ఈరోజు దేవుడు నాతో మాట్లాడాడక్క. అవునా, ఏం మాట్లాడాడు? ఈ రోజు నుంచి ఇలా ఉందనుకున్నాక అంతే. ఆ రోజే ఆ కరెంట్ అంతా, ఆ రోజే ఆ ఉధృతి అంతా కూడా నెక్స్ట్ డే నుంచి కనపడుతుందా? ఏమండి, ఏం చెబుతున్నాం? మాటలు చెబుతున్నాము, కానీ ఆ మాటల ప్రకారము మన క్రియలు కనిపించట్లా. చాలామంది అంటారు, అక్క పలానా రోజు ప్రార్థన అనగానే వెంటనే రిప్లై ఇస్తాం. మెసేజ్ పెట్టాలనుకోండి ఏం చేద్దాం? థమ్స్అప్ పెడతాం కదా, థమ్స్అప్ పెడతాము, నమస్తే పెడతాము. ప్రార్థన అనగానే ఏం చెబుతాం? ఓకే అంటాం. వస్తున్నావా? చర్చిలో ఏమండి పలానా మనం చేద్దాం అనగానే అందరూ మనం ఏం చెబుతాం? అలాగే పాస్టర్ గారు, అలాగే పాస్టమ్ గారు, అలాగే 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 బ్రదర్, అలాగే సిస్టర్. ఆ మాటకి విలువ ఉంది అసలు? నేను పలానాది చేస్తాను అని నువ్వు చెప్పినప్పుడు నీ నోటితో, ఏమండి అది దేంట్లో కనపడాలి? క్రియలలో కనపడాలి. కీర్తనలు అంట కదా, నీతిమంతుడు మాట ఇచ్చి నష్టం కలిగినా సరే, నువ్వు ఒక మాట చెప్పి నష్టం కలిగినా సరే దానికి తగినట్లుగా నీ క్రియ కనిపిస్తే నువ్వెవరో తెలుసా? ఎదిగిన దానివే. ఒకరోజు అన్నారన్నమాట, ఏమన్నా అంటే పాస్టర్ కరెక్ట్గా చెబుతారులేండి అని వస్తా అంటాడు అంతే. ఏమైపోయింది పాస్టర్ గారి పని? మాటల్లోనే తిమోతి రాసిన పత్రికలో తిమోతితో పౌలు గారు హెచ్చరించిన మాట ఇదే, తిమోతి నువ్వు సంఘానికి మాదిరిగా ఉండు. ఏ విషయం తెలుసా? అందులో మొట్టమొదటి మాట ఇదే, మాటలు యందు. ఒక లిస్ట్ చెప్తాడు, నువ్వు వీటిలో మాదిరి ఉండాలి. అందులో ఫస్ట్ ఏం తెలుసా? మాటల్లో మాదిరి. ఏమండి, మనం ఒక మాట చెప్పామంటే ఎదుటి వాళ్ళు ఏమనుకోవాలి? ఇంతే చెప్పిద్దిలే అనుకోకూడదంట. ఇంతే చెబుతారులే వీళ్ళు అనుకోకూడదంట. నువ్వు వస్తా అంటే వచ్చినట్టుగా, నేను చేస్తానంటే చేసినట్టు కనపడాలి నీ క్రియలు. యాకోబు రాసిన పత్రికలో ఇంకా కొంత కఠినంగానే ఈ మాట చెప్తారు. చూద్దాం ఒకసారి. యాకోబు పత్రిక 3వ అధ్యాయము 2వ వచనము 2వ భాగం చూద్దామండి. 3వ అధ్యాయము 2వ వచనము 2వ భాగము. ఎవడైనను మాట యందు తప్పని ఎడల అట్టివాడు లోపము లేనివాడై. ఏమండి, మాటల విషయంలో తప్పిపోని వాళ్ళు ఎవరంట? లోపము లేనివారు, మెచ్యూర్డ్. ఏమండి, ఈ మాట చెప్పగలవా నువ్వు అన్న? నేను చెప్పే ప్రతి మాట అది మాటల్లోనే కనపడుతున్నాం కాదు, క్రియల్లో కూడా కనిపిస్తుంది. చాలాసార్లు మనం ప్రేమించి అక్క వాళ్ళు ఏం చెప్తారు? అమ్మ ప్రార్థన చేసుకోరా, ప్రతిరోజు ప్రార్థన చేసుకోరా అనగానే వెంటనే గాలి పీల్చుకునేంత టైం కూడా లేకుండా చదువుతావు కదా. గాలి పీల్చుకునే టైం కూడా సరిపోదు, అంత గ్యాప్ కూడా రాదు. ఆ గ్యాప్ రాకుండా ఏం చదువుతావు? అలాగే అక్క, అలాగే అక్క, అలాగే అన్న, అలాగే అలాగే అలాగే. ఆ మాట ఎంత మనకు భయం తీసుకురావాలో. ఎందుకు మత్తయి సువార్తలో ప్రభు అంటారు, మనం మాట్లాడే ప్రతి మాట, ఏమండి ఒకరోజు దేవుడు ఏం చేస్తాడంట? విమర్శ దినమందు లెక్క అడుగుతాడు.
స్టేజ్ మీద నిలబడి నేను చెప్పే ప్రతి మాట విషయంలో కూడా ఏమండి ఎవ్రీ టైం దేవుడు నాకు జ్ఞాపకం చేసే మాట అదే. నేను ఒక మాట చెప్తా అన్నప్పుడు ఆ మాట విషయంలో ఏమండి దేవుడు నన్ను ఏమడుగుతాడు, ఎక్కడ అడుగుతాడు. నువ్వు ఎప్పుడు ధైర్యంగా చెప్పగలవు? ఆ మాటకు తగినటువంటి క్రియ, ఆ మాటకు తగినటువంటి క్రియ నువ్వు చేస్తే కనిపిస్తుందా? చెప్పగలవా నేను ఎదిగానని? ఏం చెప్తే మళ్ళీ చెప్పండి ఒకసారి. అస్థిరంగా ఉంటే ఏమండి, కాన్స్టెంట్గా నా లైఫ్ లేకపోతే నేను ఎదిగినట్టు కాదు. ఏమండి, ఒకరోజు బాగా ప్రార్థన కొత్త, ఓ రోజు అసలు రావు. ఓ రోజు బాగా విశ్వాసం కనిపిస్తే ఇంకో రోజు కనిపించదు. అస్థిరంగా ఉండకూడదు. స్థిరముగా ఉన్న వాళ్ళే ఎదిగిన వాళ్ళు. రెండోది బలహీనులుగా. ఏమండి, పడిపోయే వాళ్ళు ఎదిగిన వాళ్ళు కాదు, పడిపోతున్న వాళ్ళు ఎదిగిన వాళ్ళు కాదు. తర్వాత శరీర సంబంధమైన నిర్ణయాలు తీసుకునే వాళ్ళు ఎదిగిన వాళ్ళు కాదు. తర్వాత మూడోది ఏమండి, ఇప్పుడే చెప్పుకున్నాం. మూడోది ఏంటిది? క్రియల్లో, మాటలు క్రియల్లో కనపరిచే వాళ్ళు ఎదిగిన వాళ్ళు. మాటలని ఎక్కడ దాకా తీసుకెళ్ళాలి? క్రియల్లోకి తీసుకెళ్ళాలి, పనుల్లోకి తీసుకెళ్ళాలి. మొన్న మనం 3 రోజులు విన్నారు వాక్యం. నాకైతే ఒక పూట ఆపి అడగాలనిపించింది. నిజంగా చెబుతాను, అబద్ధం అట్లా చెప్పాక నేను ప్రతి మాట కూడా ఊరినే మాట్లాడను. సేవకులుగా ఆ భయం మాట్లాడదు. ఆదివారం సాయంత్రమే పిలిపించేసి కూర్చోబెట్టి ఏ నిర్ణయాలు తీసుకున్నాను. ఎందుకంటే అడిగే టైం లేదు అసలు. ప్రార్థన చేసుకునే పెద్ద టైం కూడా మీరు ఎవరు ఇవ్వాల. రండి కథ ఒక గంట ప్రార్థన చేసుకుని అనగానే అందరూ ఎంత బిజీ అయిపోయారో. ఏమండి, ఉపయోగం ఉంది ఉపవాసం ఉండి మీరు 2 సెషన్స్ విన్నారు. ఏమండి, ఎంత ప్రార్థన చేసుకోవాలి? పరుగులే పరుగులు, పరుగులే పరుగులు. పనులే అంటే పనులు కొన్ని పక్కన పెట్టుకొని ప్రార్థన చేసుకుంటే ఎంత మేలయ్యేది. సరే, అది కాదులేండి. నిర్ణయాలు తీసుకున్నాం, అవునా కదా? ఆ నిర్ణయాలు తీసుకున్నటువంటిది క్రియల్లో కనిపించినాయా? ఇప్పుడు ఎన్ని రోజులైంది? 1 వీక్ అయింది కదా. ఈ 1 వీక్లో కనిపించిందా క్రియల్లో? ఏం అడుగుతున్నా ఇంకా లోపల అనుకోండి మీరే. ఎస్, నేను తీసుకున్న నిర్ణయం ప్రకారం నేను జీవిస్తున్నాను అని అనుకుంటే ఏమండి, వీఆర్ మెచ్యూర్డ్. మాటల విషయంలో దేవునితో తీసిన మాట కావచ్చు, మనుషులతో మనం చెప్పే మాట కావచ్చు, ఆ మాట ప్రకారం మనం జీవించకపోతే మనం ఇంకెవరు? చిన్నపిల్లలమే. ప్రభుని అడగాలి, ప్రభువా ఐఎమ్ వీక్, ప్రభు నేను మాటల విషయంలో బలహీనురాలుగా ఉన్నాను, చెబుతున్నాను చేయలేకపోతున్నాను ప్రభువా. దేవుడు నేను బలపరుస్తాడు. మన దేవుడు ఎవరు? కృపగలవాడు. నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఎక్కువ శరీరం పని చేస్తుందయ్యా, ప్రభు నాకు సహాయం చేయి. మన దేవుడు ఎవరు? కృపగలవాడు. తర్వాత ప్రభు నేను స్థిరంగా ఉండలేకపోతున్నాను, నా లైఫ్లో ఫెయిత్ అనేది కాన్స్టెంట్గా ఉండట్లేదు. మన దేవుడు ఎవరు? కృపగలవాడు, సహాయం చేస్తాడు. ఏమండి, కాబట్టి మాటల యందు తప్పిపోయినటువంటి వారముగా. చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక అనేది ఆ మాట మనం చదువుకుంది. ఏమన్నాడు అక్కడ? మళ్ళీ ఒకసారి ఆ మాట చదువుదామా? ఎవడైనను అది కాదు పిల్లలారా, 3వ అధ్యాయము మాటతోనూ నాలుగుతోనూ కాక క్రియలతోనూ సత్యముతోనూ ప్రేమితము. ఈరోజు మనం ఏమడగాలి ప్రభుని? ప్రభువా, క్రియలు నా జీవితంలో కనపడాలి ప్రభువా. హెబ్రీ పత్రికలో మరొక మాట చూద్దామా? హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము చివరిగా ఈ మాట చూద్దారండి. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 12వ వచనం చదువుదామండి. ఒక్క నిమిషం. సరే చదువునా, ఈ మాట పట్టుకుందామా? దేవోక్తులలో మొదటి మూలపాఠములను ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చెను. ఎవరంట? చిన్నపిల్లలు.
మూల పాఠాలని మళ్ళా చెప్పించుకోండి. మా అబ్బాయి 10వ తరగతి అండి. ఏమండి పాస్టర్ గారు కాదు మా అబ్బాయికి ఒంటెక్కలు చెబుతారా, మా అబ్బాయి కాదు ఏబీసీలు నేర్పిస్తారా అంటే అర్థం ఏంటి? ఏమనుకుంటాం? 10వ తరగతి అనగానే ఎన్ని సంవత్సరాలు? 15-16 సంవత్సరాలు వస్తాయి కదా. 15-16 సంవత్సరాలు ఉన్న వ్యక్తికి ఏబీసీ నేర్పించడం అర్థం ఏంటి? అర్థమైందండి? ఏం నేర్చుకోలేదండి, చిన్నపిల్లడిలాగా ఉన్నాడండి. వయసు అయితే పెరిగింది కానీ మెచ్యూరిటీ లేదు. కొంతమంది సంఘానికి వస్తూ ఉంటాం, ఎన్ని సంవత్సరాలు అయింది ప్రభు నమ్ముకొని? 20 సంవత్సరాలండి. ఎన్ని సంవత్సరాలు అయింది ప్రభు నమ్ముకొని? 10 సంవత్సరాలండి. 10 సంవత్సరాల నుంచి సంఘానికి వస్తున్నావు, అక్క టైంకి రండి అక్క అని ఇంకా చెప్పించుకున్నారే. పిల్లలు చెప్పండి, మీరు స్కూల్లో పిల్లలకి టైంకి రండి అని ఎప్పుడు నేర్పిస్తారు? ఎప్పుడు నేర్పిస్తారండి టైంకి రావాలి స్కూల్కి అని? చెప్పండి, పర్లేదు, మీరు ఎవరు నోరు తెరవట్లేదు. మరి పిల్లలకి టైంకి రండి, స్నానం చేసి రండి, రెగ్యులర్గా రండి ఎప్పుడు నేర్పిస్తాం? 1వ తరగతిలోనా 10వ తరగతిలోనా? అదవుతండి మూల పాఠాలు. ప్రతిరోజు ప్రార్థన చేసుకోండి, వాక్యం చదవండి, టైంకి రండి, మానకుండా రండి. ఇవన్నీ ఏంటి? పరిశుద్ధంగా జీవించండి. ఇవన్నీ ఏంటి? మూల పాఠాలు. ఇంకా ఒక సేవకుడు స్టేజ్ మీద నుంచొని ఈ మాట చెప్తున్నాను అనుకోండి, ఏమని? ఎందుకు రాలేదక్క ప్రార్థనకి? ప్రార్థనకి లేటుగా ఎందుకు వచ్చారు? ఎందుకు మీరు ప్రార్థన చేసుకోవట్లేదు ఇంటి దగ్గర? వాక్యం ఎందుకు చదవట్లేదు మీరు ఇంటి దగ్గర అని ఇంకా చెబుతున్నారు అనుకోండి, మనం ఎవరు ఎదిగిన వాళ్ళమా? లేదు. మూల పాఠాలు ఇంకా నేర్పించుకునేటువంటి వారుగా ఉండకూడదు. బైబిల్లో మీకు ఒక మాట జ్ఞాపకం చేస్తాను చెప్పే కదా, బైబిల్లో చాలా తక్కువ టైంలో ఎదిగిన వాళ్ళు ఉన్నారండి. స్టెఫన్ యొక్క ఆత్మీయ వయసు ఎంత? స్టెఫన్ ఎప్పుడు చనిపోయాడు? ఏ అధ్యాయంలో? 7వ అధ్యాయంలో. చాలామంది భక్తులు ఏం చెప్తారంటే అపోస్తల కార్యాల్లో ఒక్కొక్క అధ్యాయం 12 అధ్యాయాల వరకు ఒక్కొక్క అధ్యాయం ఒక్కొక్క సంవత్సరంలో లెక్కేస్తారు. ఒక్కొక్క అధ్యాయం ఎన్ని సంవత్సరాలు? ఒక్కొక్క సంవత్సరం. రైట్. సువార్త ఏ అధ్యాయంలో మొదలైంది? అపోస్తల కార్యాల్లో సువార్త ఏ అధ్యాయంలో మొదలైంది? 2వ అధ్యాయంలో. అంతే కదా, 2వ అధ్యాయంలో స్టార్ట్ అయింది అసలు సువార్త ప్రకటించడం అనేది. అపోస్తల కార్యాల్లో స్టెఫన్ ఎప్పుడు చనిపోయాడు? 6వ అధ్యాయంలో చనిపోయాడు. అవునా కదా? అదేలే 7లో చనిపోయాడంటే ఆ టైంలోనే, 2 ఒకటే. 6, 7 పెద్ద టైం గ్యాప్ ఏ ఉండదు. పట్టుకున్నారు. అక్కడ తర్వాత 7లోనేమో ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అంతా. ఇప్పుడు చెప్పండి, ఎన్ని సంవత్సరాలు? 5 సంవత్సరాలు. ఈయన ఎప్పుడు రక్షించబడ్డాడు? చెప్పలేము. అంటే స్టెఫను ఎప్పుడు పిలువబడ్డాడు సేవ కొరకు? ఏ అధ్యాయంలో? స్టెఫనుని సేవ కొరకు ఎప్పుడు పిలిచారు? స్టెఫనుని సేవ కోసం ఎప్పుడు పిలిచారు? చూడండి, అపోస్తల కార్యాలు 4వ అధ్యాయం చూడండి ఒకసారి. ఎప్పుడు పిలువబడ్డాడు? 4, 5 చదవండి ఒకసారి. సారీ, 6వ అధ్యాయం చూడండి. మూడవ వచనం ఏముంది? సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానంతో నిండుకున్న మంచి పేరు పొందిన 7 మనుషులు మీలో ఏర్పరచుకొనుడి. ఇప్పుడు స్టెఫన్ యొక్క ఆత్మీయ జీవితం ఎంత? ఏమండి? 5 సంవత్సరాలే. 5 సంవత్సరాల్లో స్టెఫను ఏ పేరు పొందుకున్నాడు?
మంచి పేరు. ఎంతమందిలో తెలుసా అండి, కొన్ని వేల మంది సంఘంలో స్టెఫన్ ఐడెంటిఫై చేశారు. ఇదిగో పలానా స్టెఫన్ అయితే బాగుండిద్దండి, చక్కగా ఎదిగాడండి, మంచి సాక్ష్యం ఉందండి. మన యొక్క ఆత్మీయ వయసు అంతా ఎదగటానికి ఎంత పట్టింది? ఇంకా ఇప్పుడు కూడా ఏం చెబుతున్నాం? ప్రభా ఇంకా ఎదగలేకపోయానయ్యా, ఇంకా ఎదగలేకపోయాను ప్రభా. బైబిల్లో తిమోతి యొక్క ఆత్మీయ వయసు ఎంత? తిమోతి ఎప్పుడు రక్షించబడ్డాడు? 15లో రక్షించబడ్డాడు. అంతేనా? మొదటి మిషనరీ జర్నీలో రక్షించబడ్డాడు. మొదటి మిషనరీ జర్నీ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? అపోస్తల కార్యాలు 13వ అధ్యాయం నుంచి 14, 15 మొదటి వరకు ఉంటుంది మొదటి మిషనరీ జర్నీ. అపోస్తలైన పౌలు గారు మొదటి మిషనరీ జర్నీలో తిమోతికి సువార్త చెబితే, రెండవ మిషనరీ జర్నీ 15 మధ్యలో నుంచి 16 వచ్చేపటికి పౌలు గారు తిమోతిని ఏం చెబుతారు? ఇదిగో నాతో పంపిండండి, నాకు ఉపయోగపడేవాడిగా ఉన్నాడు అంటే ఎంత టైంలో ఎదిగాడు? ఎంత టైంలో ప్రయోజకుడిగా కనిపించాడు? 1.5 year లేదా 2 years. మొదటి మిషనరీ జర్నీకి రెండో మిషనరీ జర్నీకి ఎంత కాల గ్యాప్ ఉందంటే 1.5 to 2 years. అంటే 2 సంవత్సరాల్లో తిమోతి ఏమయ్యాడు? ప్రయోజకుడయ్యాడు. ఒనేసిము చెప్తారా? ఒనేసిము ఎక్కడ కనిపిస్తాడు? ఒనేసిము ఫిలెమోను పత్రికలో కనిపిస్తాడు. ఒనేసిము ఎప్పుడు రక్షించబడ్డాడు? పౌలు గారు రోమా ప్రిజంలో ఉన్నప్పుడు రక్షించబడ్డాడు. పౌలు గారు రోమాలో హౌస్ అరెస్ట్ అయ్యి ఎన్ని సంవత్సరాలు హౌస్ అరెస్ట్లో ఉన్నాడు? 2 years. ఆ 2 సంవత్సరాల్లో ఒనేసిము పరిచయం అవటము, ఒనేసిము రక్షించబడటము, తర్వాత ఒనేసిము గురించి సాక్ష్యం చెప్తాడు. ఏమని? ఇతడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడు. ఎంత ఛాలెంజింగ్గా ఉందండి ఇది. తెస్సలోనిక సంఘస్థుల యొక్క ఆత్మీయ పరిపక్వత సంవత్సరాలు ఎన్ని? తెస్సలోనిక సంఘానికి ఎంత గ్యాప్లో సువార్త కూడా తెలుసా? 3 వారాలు. తెస్సలోనిక సంఘానికి ఎన్ని వారాల్లో సువార్త చెప్పారు? 3 వారాల్లో సువార్త చెప్పారు. 3 వారాల్లో సంఘం కట్టబడింది. వాళ్ళు ఏం చేశారు తెలుసా? అన్ని చోట్ల కూడా సువార్త ప్రకటించారంట, వాడబడ్డారంట. వాళ్ళ ఆత్మీయ వయసు ఎంత? 3 weeks, 3 వారాలు. ఈ మాటలు నేను ఆలోచిస్తున్నప్పుడు ఎంత భయం అనిపించిందో. ఎన్ని సంవత్సరాలు ప్రభు నమ్ముకొని ఎంత సమయాన్ని వృధా చేశాం? సంవత్సరాలు అలా దొల్లిపోతానే ఉన్నాయి. సేవకులు కానీ నాయకులు కానీ మన వైపు చూపించి, ఇదిగో ప్రయోజనకరమైనది చెల్లి, ప్రయోజనకరమైనది అక్క, ప్రయోజనకరమైన వాడు ఈ తమ్ముడు అని చెప్పగలిగేటువంటి ఆ మెచ్యూరిటీ మనలోకి వస్తుందా? మనం సరిగ్గా కనిపిస్తేనే కదా అసలు. ఎందుకు మనం ఎదగలేకపోయింది తెలుసా? మీకు చాలాసార్లు ఎగ్జాంపుల్ చెప్తూ ఉంటాను. ఒక మొక్కని తీసి పెడతా ఉంటే ఏమైంది? ఎదగదు, చచ్చిపోదు అది. ఎందుకంటే తీస్తున్నావు, మళ్ళీ పెడుతున్నావు, మళ్ళా అది స్థిరపడి మళ్ళా ఫలిద్దాం అనే టైంకి మళ్ళీ ఏం చేస్తున్నావు? పీకుతున్నావు. ఎందుకు ఎదగలేకపోతున్నావు తెలుసా? మనం ప్రతి చిన్న పాపం విషయంలో పడిపోతున్నాం. ఎవరు చూడలేదులే, ఎవరు చూడాలి నువ్వు పడిపోయావని? ఒక విశ్వాసి 10 సంవత్సరాలు ఎదగలేదంటే, ఈ మాట జాగ్రత్తగా వినండి. ఒక విశ్వాసి సంవత్సరాలు గడుస్తున్నా సరే ప్రయోజకురాలిగా అవ్వట్లేదంటే దాని వెనకాల కారణం తెలుసా? రహస్య పాపం. నిజం. మీరు ఆలోచించేయండి. నేను చెప్పాను కదా కానండి, నేను ఎదగలేకపోతున్నాను, చాలా సంవత్సరాలు అయిందన్న ప్రభు నమ్ముకొని ఇంకా నేను ఎదగలేకపోతున్నా అంటే అర్థమే తెలుసా? ఎక్కడో పడిపోతున్నాం మనం. ఏదో విషయంలో ఏమవుతున్నాం? చెప్పండి, ఏమవుతున్నాం? పడిపోతున్నాం. మళ్ళీ ఆదివారం వచ్చి ప్రార్థన చేసుకున్నాం, ప్రభువా క్షమించయ్యా, ప్రభు వాళ్ళ దగ్గర ప్రార్థన చేసుకున్నాం. మళ్ళీ వారం అంతా ఏం చేస్తున్నాం? మళ్ళీ పడిపోతున్నాం. ప్రభు దగ్గర ఒక నిర్ణయం తీసుకుందామా?
యోహానులోంచి ఏమి నేర్చుకోవాలి మనం? యోహాను ప్రత్యేకంగా జీవించినవాడు. యోహాను ఏమండి పరిపక్వత చెందినవాడు. ఎలాంటి పరిపక్వత? ఏమండి ఆత్మయందు బలము పొందుకొని. ఆ తర్వాత మూడోది చూసినట్లయితే యోహాను ఎవరై అంటే సిద్ధపడినటువంటి వాడు. చూడండి లూకాసు వార్త యోహాను ఏమండి ఎన్ని సంవత్సరాలు ఆ అరణ్యంలో ఉన్నాడో తెలియదు. ఏమండి ఎక్కడి నివసించాడంట? 80వ వచనంలో ఏముంది? ఇశ్రాయేలులకు ప్రత్యక్షమగు దినం వరకు అరణ్యములో ఉండెను. ఏమండి ఇశ్రాయేలు ప్రజల దగ్గరకు వచ్చి ప్రకటించేంత వరకు కూడా ఎక్కడ వెయిట్ చేశాడంట? అరణ్యములో. చిన్నప్పటి నుంచి ఎన్ని సంవత్సరాలు అతను వెయిట్ చేశాడో తెలియదు. యోహాను ఎప్పుడు చనిపోయాడు? ఎప్పుడు చనిపోయాడు తెలుసా? యేసుక్రీస్తు ప్రభువు ఎప్పుడైతే పరిచర్య బ్యాప్టిజం తీసుకొని స్టార్ట్ చేశారో దరిదాపుగా అదే సంవత్సరం చనిపోయాడు ఆయన యోహానుకి యేసు ప్రభువుకి టైం గ్యాప్ ఎంత? 6 నెలలే. యోహాను యేసు ప్రభువు కంటే 6 నెలలే పెద్ద. యేసు ప్రభువు ఎప్పుడు పరిచర్యకు వచ్చారు? 30వ సంవత్సరం, అంతే కదా. 33వ సంవత్సరంలో ప్రభు చనిపోయారు. 30వ సంవత్సరంలో ఆయన పరిచర్యకు వచ్చినప్పుడు దరిదాపుగా అదే సంవత్సరంలో ఈయన చనిపోయాడు. అంటే 31 సంవత్సరాలు కనుక్కున్నాము. ఇలాగా 31 సంవత్సరాలు. 31 సంవత్సరాల్లో ఎన్ని సంవత్సరాలు అరణ్యంలో ఉన్నావు యోహాను భక్తుడు అంటే ఏం చెబుతాడు? ఏమో రాయబడలే ఎక్కడ కూడా. ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేశాడో తెలియదు. ఏమండి ఆ వెయిటింగ్ పీరియడ్లో యోహాను భక్తుడు ఏం చేసి తెలుసా అండి? తను తాను సిద్ధపరుచుకున్నాడు. దేనికోసం తెలుసా? దేవుని యొక్క పని కొరకు. తనకు ముందే తెలుసు ఏమని? దేవునిను ఏర్పాటు చేసుకున్నటువంటి సంగతి ఎందుకంటే ఆయన పని నేను చేయాలి, ఆయన పని చేయాలి. కాబట్టి తను తాను ఏం చేసుకున్నాడు? సిద్ధపరుచుకున్నాడు. ఎదిగాడు, ఆత్మీయంగా ఎదిగాడు. పేరా ఈరోజు దేవుడు మనల్ని వాడుకోవాలంటే మనం కూడా ఏమో తెలుసా? సిద్ధపడాలి. ఎలా సిద్ధపడాలి? ఆత్మీయంగా ఎదుగుతూ. ఏమండి ఆత్మీయంగా ఎదుగుతూ సిద్ధపడాలి. రెండవది యోహాను భక్తుడు ఎలా సిద్ధపడ్డాడు తెలుసండి? తన లైఫ్ని డిసిప్లిన్ చేసుకుంటా. ఆ అరణ్యంలో ఏమి నేర్చుకున్నాడు? డిసిప్లిన్ లైఫ్. తన భోజనం ఏందంట? చూడండి మత్తయి వార్తలో ఉంటుంది కదా. తన లైఫ్ స్టైల్, ఎలాంటి లైఫ్ స్టైల్ని ఏమండి అడాప్ట్ చేసుకున్నాడు? 3వ అధ్యాయము 4వ వచనం చూద్దామా? 3:4. ఈ యోహాను ఒంటె రోమల వస్త్రమును మొలన చుట్టూ తోలుదొట్టియు ధరించుకున్న వాడు, మిడతలను అడవి తేనెయు అతనికి ఆహారము. ఎందుకు యోహాను భక్తుడు అలా చేశాడు? అందరిలాగా బ్రెడ్ చేసుకోవచ్చుగా. అప్పట్లో ఉన్నటువంటి ఫుడ్ హ్యాబిట్ ఏంటి? రొట్టె చేసుకోవటం, అవునా కదా. ద్రాక్షరసం అంటే దేవుడు తాగొద్దన్నాడు అనుకోండి, రొట్టె తినొచ్చుగా చక్కగా, మాంసం తినొచ్చుగా చక్కగా. కానీ ఏం చేశాడు తెలుసా? అవన్నీ పక్కన పెట్టేసి చాలా సింపుల్. ఏమండి తన వస్త్రధారణ చాలా సింపుల్గా ఉంది, తన ఫుడ్ హ్యాబిట్ చాలా సింపుల్గా ఉంది. ఎందుకలాగా ఆలోచిస్తున్నప్పుడు ఒక ఆలోచన ప్రవహిస్తూ ఉన్నారు. ఏమండి దేవుని పని కొరకైనటువంటి ఏమండి ఆ యొక్క దృష్టిలో నుంచి బిజీ అయిపోకుండా చాలాసార్లు ఏం చేస్తామంటే దేవుని పని చేయాలని ఆశపడతాము, కానీ ఏం చేస్తాము? చాలా బిజీ పనులు పెట్టుకుంటాము. ఒకరోజు మా అమ్మ రేపు పొద్దున ఆదివారం మేము వెళ్ళామని చెప్పి ఏం చేస్తుందంటే, ఎరా గవ్వలేసుకుందామా అంటుంది. గవ్వలైనా చక్రాలైనా ఆ ప్రేమ ఆమెకుంది. నేను అన్నాను, రేపు పొద్దునే ఎక్కడికి వెళ్ళాలి? మందిరంకి వెళ్ళాలి, టయానికి వెళ్ళాలి. ఏమండి మెలకుగా కూర్చోవాలి. నేను దేవుని మందిరంకి వెళ్ళాలంటే నేనేం చేయాలి? సిద్ధపడాలి. దేవుని వాక్యం వినాలంటే నేను సిద్ధపడాలి. దానికోసం రకరకాల పనులను పెట్టుకున్నాను అనుకోండి, టయానికి వెళ్ళగలుగుతావా? కూర్చోగలుగుతావా? అసలు మా అమ్మ చాలా అనారోగ్యం, నడు నొప్పి, అన్నీ నొప్పులే పాపం.
చూసారండి, జ్ఞానం ఉండాలి. ఏమండి, ఇక్కడ కూర్చున్న వాళ్ళు చాలామంది దేవుని పని చేయాలని ఆశపడేవాళ్ళు ఉంటారు. దేవుని పని నువ్వు చేయాలంటే ముందు నువ్వేమవ్వాలి? ఆత్మీయంగా ఎదగాలి, స్పిరిచువల్గా మెచ్యూర్ అవ్వాలి. ఏమండి, నువ్వు మెచ్యూర్ అవ్వకోకుండా, నువ్వు ఎదక్కోకుండా ఎదుటి వాళ్ళు నువ్వు ఎలా గైడ్ చేస్తావు? చూడండి, లోకాసు వార్తలో యేసుక్రీస్తు ప్రభువారు పేతురుతో ఒక మాట అంటారు. ఏమండి, ఆ గెత్సెమనే తోట దగ్గరికి వెళ్ళక ముందు, వెళ్ళిన తర్వాతే కదా ఆ మాట. చూడండి ఏమంటారు, 22వ అధ్యాయము 32వ వచనం రెండో భాగం చూద్దామా? లోకాసు వార్త 22వ అధ్యాయము 32వ వచనం రెండో భాగం. నీ మనసు తిరిగిన తర్వాత నీ సహోదరును స్థిరపరచుమని చెప్పాను. ఏమవ్వాలి? నీ మనస్సు తిరిగిన తర్వాత. చాలామందికి ఎంత ఉద్రేకమో. ఏం ఉద్రేకం? 4 వాక్యాలు తెలిస్తే చాలు, ఒక చిన్న పని చేయడం వస్తే చాలు, ఇప్పుడు ఇక ఎవ్వరు ఆపలేరు వాళ్ళు. ఎందుకని? ఇక వాడబడిపోవాలి. వాడబడాలనే మనసు ఉంటుంది, తప్పేం కాదులే. కానీ ఏం చేయాలి? నువ్వు వెయిట్ చేయాలి. యోహాను భక్తుడు ఏం చేశాడు? ఆత్మీయంగా ఎదిగాడు, ఆత్మలో బలం పొందుకున్నాడు. కానీ ఏం చేశాడు? వెయిట్ చేశాడు. ఎప్పటి వరకు తెలుసా? చూడండి, లోకాసు వార్త ఎప్పటి వరకు? 3వ అధ్యాయము 1వ వచనము. ఎప్పటి వరకు అంట వెయిట్ చేసిన తను? 2వ అధ్యాయము 2వ వచనము చివరి భాగం చూద్దామా? జకరియా కుమారుడైన యోహానునొద్దకు దేవుని వాక్యం వచ్చెను. అంతటా అతడు వచ్చి పాప క్షమాపణ నిమిత్తము మారు మనసు విషయమై బాప్తీసం పొందవలనని యోర్దాను నది ప్రదేశం అంతటా ప్రకటించాను. ఎప్పుడు యోహాను భక్తుడు పరిచర్య మొదలుపెట్టాడు? ఎప్పుడు ఆ అరణ్యంలో సిద్ధపడినటువంటి సంవత్సరాన్ని బ్రేక్ చేశాడు? దేవుని వాక్యము తన దగ్గరికి వచ్చినప్పుడు. ఎప్పుడైతే దేవుడు వెళ్ళమని చెప్పినప్పుడు, ఎప్పుడైతే దేవుడు ఇదిగో నువ్వు వెళ్ళి ఈ మాటలు చెప్పు అని చెప్పినప్పుడు, అప్పుడే తను ఏం చేశాడు? మినిస్ట్రీ స్టార్ట్ చేశాడు. అప్పుడు వరకు ఏం చేశాడంట? వెయిట్. ఈరోజు విశ్వాసంలో ఏమండి, దుష్టుడు చాలా తొందర పెడతాడు. ఏ విషయంలో? నీకు వాక్యం చదవడం బాగా వచ్చు, కాబట్టి ఇప్పుడు ఏం చేస్తావు? వెళ్ళి పాస్టర్ దగ్గర ఏం చేస్తావు? గొడవ పెట్టుకుంటావు. ఏమని? నాకు ఎప్పుడు అవకాశం ఇస్తారు పాస్టర్ గారు? ఏమని? నాకు ఎప్పుడు అవకాశం ఇస్తావు? ఎందుకని? ఆత్రుత. వాడబడాలనేటువంటి మనసు మంచిదే. కానీ ఏం చేయాలంట? పేతురు రాసిన మొదటి పత్రిక ఏం చేయాలంట? 5వ అధ్యాయము చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము చూడండి. అక్కడ ఆయనకు బలిష్టమైనటువంటి రెక్కల కింద దేవుని మనసు. 6వ వచనమా? దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించునట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద ఎలా ఉండాలంట? దీన మనస్కులై. దేవుడు హెచ్చించేంత వరకు, దేవుడు ఏమండి తన దాసుల ద్వారా, తన దాసురాల ద్వారా ఏమండి దేవుడు మనతో మాట్లాడేంత వరకు ఏం చేయాలి మనం? దీన మనస్కులై. యోహాను భక్తుడి జీవితంలో ఏమి నేర్చుకోవాలి మనం? యోహాను భక్తుడు ఏమండి సిద్ధపడిన వాడిగా ఉన్నాడు. దేవుడు ఏమండి నీకు ఒక మంచి తలాంతు ఇచ్చి ఉండొచ్చు. ఏం తలాంతు? చక్కగా వాక్యం చెప్పే తలాంతు, చక్కగా పాటలు పాడే తలాంతు, చక్కగా కౌన్సిల్ చేసే తలాంతు. నువ్వేం చేయాలి? సిద్ధపడాలి. ఏమండి దేవుని వాక్యం చెప్పాలని నువ్వు ఆశపడుతుంటే నువ్వేం చేయాలి? సిద్ధపడాలి. నాకు ఒక భక్తుడు మాట చెప్పాడు. ఒక అన్న నేను దేవుని వాక్యం చక్కగా చెప్పాలని ఆశపడుతున్నాను, ఏమండి నేనేం చేయాలి? అన్న మాట నాడు రొట్టెల గంపగా ఉండు తమ్ముడు అని. ఎలాగా?
రొట్టెల గంప అంటే అర్థం తెలుసా? నీకు అవకాశం ఉన్నా లేకపోయినా నువ్వు ఒక టార్గెట్ పెట్టుకో. ఏం టార్గెట్? కొన్ని వాక్యాలు నేర్చుకో. కొన్ని వాక్యాలు నువ్వు నేర్చుకొని ఏం చేస్తావు? కొన్ని సువార్త మెసేజ్లు నువ్వు ప్రిపేర్ అయ్యి దాన్ని ఏం చేస్తావు? దగ్గర పెట్టుకో. దేవుడు ఒక రోజు ఏం చేస్తాడు? ఒక అవకాశం ఇస్తాడు. ఏమండి, రేపొద్దున బైబిల్ స్టడీ తీసుకో అక్క అనగానే ఆ రాత్రి కూర్చొని పోటీ పడటం కాదు. ఏం చెప్పాలి అని. దానికంటే ముందే నువ్వేం చేయాలి? సిద్ధపడాలి. వాక్యం నేర్చుకోవాలి. ఏమండి, విలువలు నేర్చుకోవాలి. దేవుడు ఒక రోజు ఏం చేస్తాడు? చక్కగా నేను వాడుకుంటాడు. ఇప్పటికీ సేవకులు మేము ఏమండి దరిదాపుగా 12 మంది సేవకులు ఉంటాం. మేమందరం కలిసి సీఎం సహవాసంలో ఫుల్ టైం మినిస్ట్రీలో ఉన్న వాళ్ళం. ఏదైనా కూడికి వెళ్ళామనుకోండి, దేవుడు ఎవరొకరికి అవకాశం ఇస్తాడు. 12 మందిలో ఎవరో ఎంతమంది లీడ్ చేస్తారు? 12 మంది పొలమని లీడ్ చేయంగా ఎంతమంది వాక్యం చదువుతారు? ఒక్కళ్ళు చదువుతారు. ఎంతమంది ప్రార్థన నడిపిస్తారు? ఒక్కళ్ళు నడిపిస్తారు. ఎవరో ఒకళ్ళు నిలబడి నడిపిస్తా అనుకోండి, మేము కింద కూర్చొని ఏం చేయాలి? అవమానంగా ఫీల్ అవ్వాలా? లేదు. దేవుడు ఏం చేస్తున్నాడు? ఒకరోజు నాకు కూడా ఏమిస్తాడు? అవకాశం ఇస్తాడు. నడిపించడానికి అవకాశం ఇస్తాడు. అప్పటి వరకు నేను చేయాలి? దీన మనస్సు. ఏమండి, వాడబడే వాళ్ళని చూసినప్పుడు లోపల ఏమి రాకూడదు? అగ్నిపర్వతం బద్దలైపోకూడదు. కొన్నిసార్లు కూర్చొని ఏం చేద్దాం? నీకు వచ్చి ఆ పని ఎవరో చేస్తున్నారు, నీకేమనిపిస్తుంది? ఆరని మంట. నాకెందుకు ఇవ్వలేదు వీళ్ళు? నాకు వచ్చు కదా. అర్థమవుతుందండి. నీకు వచ్చినా సరే నువ్వేం చేయాలి? దీన మనస్సు. యోహాను భక్తుడు ఎదిగాడు, వెయిట్ చేస్తూ ఉంటాడు. ఎంత రోషమేలో తెలుసా? ఎంత తీవ్రంగా పనిచేసేవాడు. ఎక్కడ టైం వేస్ట్ చేసేవాడు కాదు. కానీ ఏం చేశాడు? దేవుడు చెప్పేంత వరకు వెయిట్. కాబట్టి ఈరోజు ఏమండి, దేవుని పని కొరకు ఎదురు చూస్తున్న మనము ఏం చేయాలి? సిద్ధపడాలి. ఎలా సిద్ధపడాలంట? దీన మనస్సులు కలిగి. ఏమండి, దీన మనస్సులు కలిగి. రెడీ మరి ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన చేద్దాం. ఇంకా చాలా విషయాలని ప్రభు చిత్తమైతే వచ్చే శుక్రవారం కంటిన్యూ చేద్దాం. కళ్ళు మూసుకొని ఒక్క నిమిషం ప్రార్థన చేసుకుందామా? యోహాను భక్తుడు జీవితంలోంచి మనం చూస్తూ వస్తున్నాం కదా.